Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. श्री चैतन्य भागवतम की जय। श्री वृंदावनदास ठाकुर की जय। श्री नित्यानंद त्रयोदशी महामहोत्सవం की जय। మొదటి అధ్యాయం ప్రారంభించడానికి ముందు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఇచ్చినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాం. అంటే తొలి పలుకు లాంటిదన్నమాట. శ్రీ చైతన్య భాగవతం యొక్క అసలు పేరు శ్రీ చైతన్య మంగళ. నరహరి సర్కార్ ఠాకూర్ వారి యొక్క శిష్యుడు శ్రీ లోచనదాసు ఠాకూర ఆయన శ్రీ చైతన్య మంగళ అని ఒక గ్రంథం రాశారు. శ్రీ వృందావనదాసు ఠాకూర్ల వారు తర్వాత ఏం చేశారంటే తన గ్రంథం యొక్క పేరుని శ్రీ చైతన్య భాగవతం అని మార్చారు. ఎందుకంటే ఆ రెండు గ్రంథాల మధ్య వ్యత్యాసం తెలియడం కోసం అనమాట. అంటే ఈయన ఇది రాయడానికి ముందు మరొక గ్రంథం రాయబడింది చైతన్య మహాప్రభు యొక్క జీవిత విశేషాల గురించి. దాని పేరు చైతన్య మంగళ. అందుకని ఏం చేశారంటే రెండు పుస్తకాలు ఒకే పేరు ఉంటాయని చెప్పి ఈయన చైతన్య భాగవతం అని పేరు మార్చారనమాట. ఎప్పుడైతే శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి శ్రీ చైతన్య మంగళ అని ప్రస్తావన చేస్తారో చైతన్య చరితామృతంలో, ఆయన దేన్ని సూచిస్తున్నారంటే శ్రీ చైతన్య భాగవతాన్ని సూచిస్తున్నారు. ఇంకా ఏం చెప్పబడిందంటే శ్రీల వృందావనదాస ఠాకూర్ల వారు ఈ గ్రంథం యొక్క పేరుని చైతన్య భాగవతానికి మార్చారు శ్రీమతి నారాయణీదేవి యొక్క కోరిక వలనట. అంటే తన యొక్క తల్లి యొక్క కోరిక మేరకు దాన్ని మార్చారట పేరు. ఏమైనప్పటికీ ఏ విధంగా అయితే శ్రీమద్ భాగవతంలో కృష్ణుని యొక్క లీలలు వివరించబడతాయో అలాగే ఈ గ్రంథంలో ముఖ్యంగా నవద్వీప లీలలు ఏవైతే ఉన్నాయో శ్రీ చైతన్య మహాప్రభు యొక్క నవద్వీప లీలలు అవి వివరించబడతాయి. మరి చైతన్య మహాప్రభు ఆయన నందసూతునికి అభిన్నమైనటువంటి వారు. శ్రీ చైతన్య చరితామృతం శ్రీ చైతన్యుల యొక్క అంటే చైతన్య చరితామృతానికి చైతన్య భాగవతానికి తేడా ఏమిటంటే శ్రీ చైతన్య చరితామృతం మహాప్రభు సన్యాసం స్వీకరించిన తర్వాత నీలాచలంలో చేసినటువంటి లీలల గురించి వివరిస్తుంది. అందుచేత శ్రీల వృందావనదాస్ ఠాకూర్ వారు రచించిన గ్రంథానికి అది ఉపగ్రంథంగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే చైతన్య చరితామృతం అనేది చైతన్య భాగవతానికి బలపరిచేటువంటి గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ చైతన్య భాగవతం అనేది 3 భాగాలుగా విభజించబడింది. ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల. ఆదికాండ ఎక్కడ వరకు ఉంటుందంటే చైతన్య మహాప్రభు దీక్ష స్వీకరించేంత వరకు వివరిస్తుంది ఆదికాండ. మధ్యకాండ ఏమో మహాప్రభు సన్యాసం స్వీకరించినంత వరకు వివరిస్తుంది. అలాగే అంత్యకాండ నీలాచలంలో చైతన్య మహాప్రభు కొన్ని సంవత్సరాల పాటు చేసినటువంటి లీలలను వివరిస్తుంది. ఇక నీలాచలంలో మహాప్రభు తదనంతరం చేసినటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో అవి ఈ గ్రంథంలో వివరించబడలేదు. ఆ విధమైనటువంటి లీలలన్నీ కూడా మురారి గుప్తా కూడా తన శ్రీ చైతన్య చరిత అనే గ్రంథంలో మురారి గుప్తా కూడా ఆ లీలలను వివరించలేదట. మరి ఆ లీలలను వివరించే ఏకైక గ్రంథం ఏమిటి? చైతన్య చరితామృతం. సరే, ఇప్పుడు మొదటి అధ్యాయం ప్రారంభిద్దాం. మొదటి శ్లోకం. చైతన్య భాగవతం మొదటి అధ్యాయం మొదటి శ్లోకం. ఆజానులంబిత భుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. నేను శ్రీ చైతన్య మహాప్రభుకి శ్రీ నిత్యానంద ప్రభువుకి నా గౌరవపూర్వక ప్రణామాలను తెలియజేస్తున్నాను. ఆయన ఆజానులంబిత భుజౌ అంటే ఆయన యొక్క చేతులు జానువుల వరకు
విస్తరించి ఉంటాయట. జానువులు అంటే మోకాళ్ళు. ఆ? చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు యొక్క చేతులు తమ యొక్క జానువులు అంటే మోకాళ్ళ వరకు అంత పొడుగుంటాయన్నమాట. అందుకే వారిని ఆజానులంబిత భుజౌ అన్నారు. కనకావదాతౌ అంటే వారి యొక్క రంగు ఎలా ఉందట, వారి దేహ రంగు ఆ, కరగబెట్టినటువంటి బంగారపు రంగులో ఉంటుందట. కనకావదాతౌ అంటే సంకీర్తనైక పితరౌ అంటే వారు భగవంతుని దివ్యనామాలను కీర్తించడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించారు వాళ్ళు. కమలాయతాక్షౌ వారి యొక్క నేత్రములు పద్మపత్రపు రేఖల వలె ఉంటాయి. విశ్వంభరౌ వారు సకల జీవులను పోషించేవారు. ద్విజవరౌ బ్రాహ్మణ శ్రేష్ఠులు వాళ్ళు. యుగధర్మపాలౌ వారు ఈ యుగం అంటే ఈ కలియుగం యొక్క ధార్మిక సూత్రాలకు సంరక్షకులు. వందే జగత్ప్రియకరవు అంటే విశ్వమునకు ప్రియమును కూర్చేటువంటి వారు. కరుణావతారవు అంటే అత్యంత కరుణతో కూడినటువంటి అవతారములు. వారికి నా యొక్క ప్రణామాలు అని చెప్పి చెప్తున్నారు మొదటి శ్లోకంలో. తర్వాత రెండవ శ్లోకం. నమస్త్రికాల సత్యాయ జగన్నాథ సుతాయ చ సభృత్యాయ సపుత్రాయ సకలత్రాయ తే నమః. ఏమంటున్నారు? నమస్త్రికాల సత్యాయ అంటే ఓ స్వామి మీరు నిత్యము అస్తిత్వంలో ఉంటారు. అంటే త్రికాలములు అంటే ఏమిటి? భూత భవిష్యత్ వర్తమానములలోనూ మీరు నిత్యము ఉంటారు. అలాగే మీరు జగన్నాథ సుతాయచ మీరు జగన్నాథ మిశ్రా యొక్క పుత్రుడు. మీకు నా గౌరవపూర్వకమైనటువంటి ప్రణామాలను చేస్తున్నాను. సభృత్యాయ సపుత్రాయ అంటే మీ యొక్క అనుచరులతో పాటుగా, అనుచరులు ఎవరు? ఆయన యొక్క భక్తులైనటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా మీకు ప్రణామాలు చేస్తున్నాను. అలాగే మీ పుత్రులు ఎవరు? మీ పుత్రులు అంటే మీ యొక్క గోస్వామి శిష్యులు ఎవరైతే ఉన్నారో లేదా ఈ భక్తియుత సేవా విధానాలను తెలుసుకున్న వారు ఎవరైతే ఉన్నారో, అలాగే ఈ అంటే ఏమిటవి భక్తియుత సేవా విధానాలంటే ఇక్కడ నామ సంకీర్తనం, భగవన్నామ యొక్క సంకీర్తనమును తెలిసినటువంటి మీ శిష్యులు ఎవరైతే ఉన్నారో వారిని పుత్రులుగా చెప్పారనమాట. చైతన్య మహాప్రభు పుత్రులు ఎవరంటే ఈ గోస్వామి శిష్యులు ఎవరైతే ఉన్నారో లేదా ఈ నామ సంకీర్తనం ఏ విధంగా చేయాలో ఆ ప్రక్రియ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఆయన యొక్క పుత్రులుగా అభివర్ణిస్తూ వారితో పాటుగా ఇంకేమన్నారు? స కళత్రాయతే నమః అలాగే మీ భార్యలకు కూడా నమస్కారం అని చెప్పి అంటున్నారు. భార్యలు ఎవరండి అంటే ఎవరైతే విధి నియమాలను అనుసరించి, ఇక్కడ చూస్తే విష్ణుప్రియాదేవి ఆమె భూశక్తి కూడా, అలాగే లక్ష్మీప్రియ ఆమె స్త్రీశక్తి, అలాగే నవద్వీపం అది నీలాశక్తి, లీలా లేదా దుర్గాశక్తి అని చెప్పి చెప్తారు ఈ నవద్వీపాన్ని. అలాగే మరి భక్తియుత సూత్రాలను అనుసరించి ఇవి ఇద్దరు గదాధరులను సూచిస్తాయట. ఇద్దరు గదాధరులను నరహరి, రామానంద, జగదానంద మరియు ఇతరులు వీరందరినీ కూడా ఇక్కడ ఏమన్నారంటే స కళత్రాయతే నమః అని చెప్పున్నారు. కాబట్టి రెండవ శ్లోకంలో ఆయన ఎలా ప్రార్థిస్తున్నారు? త్రికాల సత్యాయ అంటే మూడు కాలాలలోనూ నిత్యమైనటువంటి సత్యమైన వారు, అలాగే జగన్నాథ మిశ్ర యొక్క పుత్రుడు, అలాగే భృత్యాయ అంటే ఆయన యొక్క అనుచరులకు, అలాగే సపుత్రాయ అంటే ఆయన యొక్క శిష్యులు ఎవరైతే భక్తియుత సేవా విధానాన్ని తెలిసిన వారు, అలాగే ఆయన యొక్క భార్యలుగా పరిగణించబడేవారు ఎవరెవరు అంటే లక్ష్మీప్రియ, విష్ణుప్రియ, అలాగే ఈ నవద్వీపము, అలాగే గదాధరులు, నరహరి, రామానంద, జగదానంద వీళ్ళందరూ కూడా వారి యొక్క కళత్రములుగా చెప్పబడ్డారట. వారందరికీ కూడా నా యొక్క ప్రణామాలు అని చెప్పుకుంటున్నారు. మరి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి వివరణ ఇచ్చారు చూడండి, ఎందుకంటే దీనికి కొంచెం వివరణ మనకి అవసరం అవుతుంది. చూడండి, ఎవరైనా అభ్యంతరం తెలపొచ్చట. ఏమనంటే సపుత్రాయ అనేటువంటి పదాన్ని ఎలా మీరు అన్వయిస్తారండి గౌరసుందరునికి? ఆయనకి సంతానం లేరు కదా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ సపుత్రాయ అంటే ఎవరట? ఆయన యొక్క వైరాగులైనటువంటి గోస్వామి శిష్యులు. వారిని చైతన్య మహాప్రభు పుత్రుడిగా అంగీకరించాలట.
అలాగే ఎవరైతే ఆయన సేవకులుగా స్వీకరింపబడ్డారో గృహస్థులైనటువంటి శిష్యులు వారిని కూడా పుత్రులుగా అంగీకరించాలట. ఆ? మరి ఈ వైరాగులైనటువంటి సన్యాసులు ఎవరైతే ఉన్నారో వారు అచ్యుత గోత్రానికి చెందినవారు కాబట్టి వాళ్ళు భగవంతుని యొక్క పుత్రులుగా పరిగణించబడతారు. ఉపదేశామృతం యొక్క ప్రారంభంలో శ్రీల రూపగోస్వామి వారు ఆ, తన యొక్క అనుచరులను త్రిదండి సన్యాసులుగా అభివర్ణించారు. కాబట్టి వారు వాస్తవంగా భగవంతుని యొక్క కుటుంబ సభ్యులు అన్నమాట. అలాగే శ్రీ అచ్యుత ప్రభు అంటే అద్వైతాచార్యుని యొక్క పుత్రుడు. ఆయన అచ్యుత గోత్రానికి పిత అయినటువంటి వాడు. అందుచేత ఆయన అచ్యుతానంద అని సంబోధించబడతాడట. మరి ఈ ఇద్దరు ప్రభువుల యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో, నిత్యానంద ప్రభు అద్వైత ప్రభు యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు మహాప్రభు యొక్క సేవకులు. శ్రీ చైతన్య మహాప్రభు మరి ఈ విధి నియమాలను అనుసరించి ఆయన యొక్క భార్యలు ఎవరు? శ్రీ గౌరనారాయణ యొక్క భార్యలు ఎవరంటే విష్ణుప్రియ, ఆమె భూశక్తి. అలాగే లక్ష్మీప్రియ, ఆమె శ్రీశక్తి. అలాగే శ్రీ నవద్వీపధామం కూడా ఆయన యొక్క భార్యగానే పరిగణించబడుతుందట. ఆ నవద్వీపధామం నీలా లేదా లీలాశక్తిగా లేదా దుర్గగా చెప్పబడుతుంది. అలాగే శ్రీ గౌర గోవిందుని యొక్క భార్యలుగా మరి ఇంకెవరెవరు తెలియబడతారట అంటే శ్రీ గదాధర పండితుడు, శ్రీ గదాధర దాసుడు, శ్రీ నరహరి, శ్రీ జగదానంద, శ్రీ వక్రేశ్వర, శ్రీ రామానంద, శ్రీ రూప సనాతన మరియు ఇతర గోస్వాములను కూడా ఆయనకి భార్యల వలె వ్యవహరించినటువంటి వాళ్ళుగా చెప్తారన్నమాట. తర్వాత 3వ శ్లోకం. అవతీర్ణౌ సకారుణ్యౌ పరిచ్ఛిన్నౌ సదీశ్వరౌ శ్రీకృష్ణ చైతన్య నిత్యానందౌ ద్వౌ భ్రాతరౌ భజే. నేను ఇద్దరు సోదరులని నేను పూజిస్తున్నాను. ఎవరు వాళ్ళు? శ్రీకృష్ణ చైతన్య మరియు శ్రీ నిత్యానంద. వారు ఈ ప్రపంచానికి ఎందుకోసం వచ్చారు? వారు పరమ నియామకులుగా వచ్చారు. పరిచ్ఛన్నౌ సదీశ్వరవు అని చెప్పున్నారు. ఈశ్వరులుగా వచ్చారు వాళ్ళు. వాళ్ళు ఎలా వచ్చారంటే ద్వౌ భ్రాతురవు భజే అని చెప్పుకుంటున్నారు. పరిచ్ఛన్నవు అని చెప్పున్నారు. పరిచ్ఛన్నము అంటే ఏమిటి అర్థం? చెన్నహ అంటే కవర్డ్ అని అర్థం, ఆవరించబడినటువంటిది. కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరూ ఎలా వచ్చారట అంటే ఎలా అవతరించారట అంటే పరిచ్ఛన్నవు అంటే వాళ్ళు ఆవరించబడినటువంటి రూపాల్లో వచ్చారట. వాళ్ళు సకారుణ్యవు అని చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు మూర్తిభవించినటువంటి కరుణ అని చెప్పుకుంటున్నారు. అవతీర్ణవు సకారుణ్యవు అని చెప్పుకున్నారు. అంటే కరుణకి ఒక రూపం ఇస్తే అదే శ్రీ చైతన్య నిత్యానందులు అని చెప్పుకుంటున్నారు. ఆ విధంగా వాళ్ళు అవతరించారు. తర్వాత 4వ శ్లోకం. స జయతి విశుద్ధ విక్రమ కనకాభ కమలాయతే క్షణ వరజాను విలంబి షడ్భుజో బహుదా భక్తిరసాభినర్తక. బహుదా భక్తిరసాభినర్తక. ఇంకేమంటున్నారు? స జయతి అంటే జయము జయము. ఎవరికి? శ్రీ గౌరసుందరునికి జయము జయము. ఆయన యొక్క శక్తివంతమైనటువంటి కార్యకలాపాలు అవి అత్యున్నతమైనటువంటి అంటే అవి విశుద్ధమైనటువంటివి. విశుద్ధ విక్రమ అన్నారు. విక్రమ అంటే అర్థం ఏమిటంటే కార్యకలాపాలని అర్థం అనమాట. అంటే క్రమ అంటే ఏమిటి అర్థం? నడక అని చెప్పి అంటాం. నడక. కానీ ఇక్కడ నడక అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే వారి యొక్క నడక నడత రెండు ఉన్నాయి. నడక అంటే నడవడం, నడత అంటే వారి యొక్క ప్రవర్తన. అందుకే ఇక్కడ ఏమన్నారంటే విశుద్ధ విక్రమ. గౌరసుందరుని యొక్క కార్యకలాపాలు విశుద్ధమైనటువంటివి అని చెప్పుకుంటున్నారు. ఇంకేమంటున్నారు? కనకాబహ అని చెప్పుకుంటున్నారు. కనకాబహ. ఆబహ అంటే ఏమిటంటే శరీరపు రంగు ఎలా ఉందట అంటే కనకము అంటే ఇవి కరగబెట్టినటువంటి బంగారపు వర్ణంలో ఉందట. ఇంకా కమలాయతేక్షణ అని చెప్పన్నారు. అంటే వారి యొక్క అక్షములు కళ్ళు ఎలా ఉన్నాయట? కమలాయ అని చెప్పన్నారు. అంటే పద్మపు రేకుల వలె ఉన్నాయట. ఇంకేమంటున్నారు? వరజాను విలంబి షడ్భుజో అని చెప్పన్నారు. చూడండి, వరజాను విలంబి షడ్భుజో. షడ్భుజో అంటే 6 భుజములు ఎక్కడ దాకా ఉన్నాయట? వరజాను అంటే జాను వరకు, జాను విలంబి అంటే మోకాళ్ళ వరకు ఉన్నాయట వారి యొక్క షడ్భుజములు. ఇంకేమున్నారు? బహుదా భక్తి రసాభినర్తక అని చెప్పున్నారు.
అలాగే ఆయన యొక్క హృదయం ప్రేమపూర్వకమైన భక్తియుత భావముల చేత ముంచెత్తబడి ఉందట. ఆ! వారి యొక్క హృదయం. అలాగే ఆయన రసాభినర్తకః అని చెప్పన్నారు. రసాభినర్తకః అంటే కీర్తన జరిగే సమయంలో వివిధ రకాలుగా నృత్యం చేయడం అంటే ఆయనకి చాలా ఇష్టం అంట. ఎవరికి? శ్రీ చైతన్య మహాప్రభుకి. ఆ విధంగా వివరించారు. తర్వాత 5వ శ్లోకం. జయతి జయతి దేవః కృష్ణ చైతన్య చంద్రో జయతి జయతి కీర్తిస్తస్య నిత్యా పవిత్రా జయతి జయతి భృత్యాస్తస్య విశ్వేషా మూర్తేర్ జయతి జయతి నృత్యం తస్య సర్వప్రియానాం. ఇంకేముంటారు చూడండి. జయతి జయతి అంటే మనకు అర్థమవుతుంది. జయతి జయతి అంటే జయము జయము. ఎవరికి? కృష్ణ చైతన్య చంద్రో, కృష్ణ చైతన్య చంద్రునికి జయము జయము. ఇంకేమంటున్నారు? ఎవరట ఆయన? కీర్తిస్తస్య నిత్యా పవిత్ర అని చెప్పుకుంటున్నారు. అంటే ఆయన దివ్యమైనటువంటి లీలల యొక్క ధామము అని చెప్పుకుంటున్నారు. ఆయన స్వతంత్రుడైన పూర్ణ పురుషోత్తముడు ఆయన అని చెప్పుకుంటున్నారు. అలాగే ఆయన యొక్క నిత్యమైనటువంటి శుద్ధ కార్యకలాపాలకు జయము జయము. శ్రీ గౌరసుందరుడు ఇతర నియామకులందరికీ నియామకుడు. ఆయన ఈ విశ్వేశమూర్తేరని చెప్పున్నారు. అంటే ఈ విశ్వానికి నాథుడైనటువంటి వాడు. ఇంకేమంటున్నారు? అలాగే దివ్యమైనటువంటి మూర్తీభవించిన దివ్య జ్ఞానం ఆయన అని చెప్పుకుంటున్నారు. మూర్తీభవించినటువంటి దివ్య జ్ఞానం ఆయన. ఇంకేమంటున్నారు? మరి ఆయన యొక్క భక్తులకు జయము జయము. జయతి జయతి భృత్యాస్ అని చెప్పుకుంటారు. అంటే ఆయన యొక్క భృత్యులు ఎవరైతే ఉన్నారో వారికి జయము జయము. అలాగే ఆయన నిత్యమైనటువంటి ప్రియమైన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారి నృత్యానికి జయము జయము అని చెప్పుకుంటారు. చూడండి. జయతి జయతి కీర్తిస్ జయతి జయతి భృత్యాస్ జయతి జయతి నృత్యం. చూడండి. ఆయన యొక్క వైభవాలకు జయము జయము, ఆయన యొక్క సేవకులకు జయము జయము, ఆయన యొక్క నృత్యానికి జయము జయము అని చెప్తున్నారు. అయితే 5వ శ్లోకం. 6వ శ్లోకం. ఆద్య శ్రీ చైతన్య ప్రియ గోష్ఠిరచరణే అశేష ప్రకారే ముర దండ పరిణామే. తర్వాత ఏమంటున్నారంటే, ఆరంభంలో నేను శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సన్నిహితమైనటువంటి భక్తులు, ప్రేమపూర్వకమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాదములకు అనంతమైనటువంటి ప్రణామాలు చేశాను నేను అని చెప్పుకుంటున్నారు. తర్వాత తపే వందోన్ శ్రీకృష్ణ చైతన్య మహేశ్వర నవద్వీపే అవతార నామ విశ్వంభర. ఆ తర్వాత నేను భగవంతుడైనటువంటి శ్రీ కృష్ణ చైతన్యునికి నా వినయపూర్వక ప్రణామాలు చేస్తున్నాను. ఆయన నవద్వీపంలో అవతరించాడు. ఆయన విశ్వంభరునిగా తెలియబడ్డాడు అని చెప్పుకుంటున్నాను. అంటే ముందు ఆయన సేవకులకు నేను ప్రణామాలు చేశాను, తర్వాత మహాప్రభుకి నేను ప్రణామాలు చేస్తున్నాను. చూడండి. అందుకే మనం ఉదయాన్నే మనం మంగళారతి పడినప్పుడు కూడా గురువాష్టకంలో ముందు గురువాష్టకం పాడతాం. అంటే ముందు గురువుని స్తుతిస్తాం అనమాట. ఎందుకంటే మనం భగవంతుడిని నేరుగా ఆశ్రయించలేం. ఎలా ఆశ్రయించాలి? మనం గురు ద్వారానే ఆశ్రయించగలం. అందుకే చూడండి, మనం ప్రణామం చేసినప్పుడు వందేహం శ్రీగురో శ్రీగురూన్ శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. చూడండి, ముందు మొట్టమొదటి ఏమంటున్నాం? వందేహం శ్రీగురోహో. ముందు నా యొక్క ఆధ్యాత్మిక గురువుకి. శ్రీ గురూన్ అంటే ఇతర గురువులకు, అంటే దీక్షా గురువుకి శిక్షా గురువులకి అనేక మంది ఉన్నారు శిక్షా గురువులు. వందేహం శ్రీగురోహ శ్రీగురూన్ వైష్ణవాంశ, ఇతర వైష్ణవులందరికీ. శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీ రూపం సాగ్రజాతం. చూడండి, శ్రీ రూపం అంటే ఎవరు? రూప గోస్వామి. స అగ్రజాతం, అగ్రజుడు ఎవరు ఆయనకి? సనాతన గోస్వామి. శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం. చూడండి, సహగణ రఘునాథాన్వితం అంటే ఎవరు? ఇద్దరు రఘునాథులు ఉన్నారు. రఘునాథ దాస గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి. సహగణ రఘునాథాన్వితం తం సజీవం అంటే జీవ గోస్వామికి. సావధూతం, సావధూతం అంటే ఎవరు? అవధూత అంటే ఎవరు? నిత్యానంద ప్రభు. సాద్వైతం సావధూతం, సాద్వైతం అంటే అద్వైతాచార్యునికి, సావధూతం అంటే నిత్యానంద ప్రభుకి.
పరిజన సహితం వారి యొక్క జనులు పరిచరు ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం. చూడండి, పరిజన సహితులైనటువంటి కృష్ణ చైతన్య దేవునికి నా యొక్క ప్రణామాలు. తర్వాత ఏమంటున్నారు? శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. చూడండి, అందుకని ముందే చైతన్యుడికి జయము, ముందే రాధాకృష్ణుడికి జయము అని అన్నారా? లేదు, ముందు సేవకులు, తర్వాత భగవంతుడు అనమాట. అది విధానం. ఇప్పుడు కూడా మనం నేరుగా, అందుకే ఎవరైతే నేరుగా భగవంతుణ్ణి, నాకు భగవంతుడితోటే సంబంధం, మిగతా వాడితో నాకు సంబంధం లేదు అనేవాడిని ఏమన్నారు? ప్రాకృత భక్తుడు అని చెప్పి అన్నారు అనమాట. అంటే వాడు కనిష్ట స్థాయి భక్తుడు అనమాట. ఎందుకంటే వాడికి తెలియదు భగవంతుడి ప్రీతి కలగాలంటే భగవంతునికి ప్రీతి పాత్రులైనటువంటి వారికి ప్రీతి కలిగించాలని వాడికి తెలియదు. అందుకే వాడిని ఏమన్నారంటే ప్రాకృత భక్తుడు అని చెప్పి అన్నారు. అందుకే ఇక్కడ కూడా చూస్తే ఆయన ముందు ఏం చేశారు? చైతన్య మహాప్రభు యొక్క సేవకులకు ప్రణామం చేశారు. తర్వాత ఏం చేశారు? అది తర్వాత చైతన్య మహాప్రభుకి ఇక్కడ ఆయన ప్రణామాలు చేస్తున్నారు అనమాట. 8వ శ్లోకం. ఆమారా భక్తేరా పూజ ఆమా హైతే బడ సేయి ప్రభు వేదే భాగవతే కైలా ధడ. చూడండి, అదే విషయం చెప్తున్నారు ఇక్కడ. ఏమంటున్నారు? అదే పూర్ణ పురుషోత్తమ భగవానుడు ఏమని ప్రకటించాడట వేదాల్లోనూ శ్రీమద్ భాగవతంలోనూ? నా యొక్క ఆరాధన కంటే నా భక్తుల ఆరాధన గొప్పది అని చెప్పాడు అని చెప్పుకుంటున్నారు. తర్వాత 9వ శ్లోకం. మద్భక్త పూజాభ్యధికా సర్వభూతేషు మన్మతి. చూడండి, భాగవతంలో ఉన్నదాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు. నా భక్తులను పూజించడం నన్ను నేరుగా ఆరాధన చేయడం కంటే గొప్పది. ఇది భాగవతంలో ఉన్న వాక్యం ఇక్కడ ప్రస్తావన చేశారు. ఎక్కడది? శ్రీమద్ భాగవతం 11, 19, 21లో చెప్పబడింది. అర్థమైంది కదా? తర్వాత ఏతేకే కరీలా ఆగే భక్తేర వందన అతైవ ఆచే కార్య సిద్ధిర లక్షణ. అందుచేత నేను మొట్టమొదట భక్తులకు ప్రణామాలు చేశాను, ఎందుకంటే పరిపూర్ణతను సాధించడానికి ఇది రహస్యం కాబట్టి అని చెప్పన్నారు. దాన్ని కదా ఆయన చెప్తున్నారు వృందావన స్టాక్లో, ఎందుకు నేను భక్తులకు ముందు ప్రణామం చేశాను. నేను ఏదైతే వివరించానో అదంతా కూడా ఇక్కడ ఉంది, ఇక్కడ చెప్తున్నారు ఆయన. తర్వాత 11వ శ్లోకం. ఇష్టదేవ బంధోన్ముర నిత్యానందరాయ చైతన్య కీర్తి స్ఫురే యాన్హర కృపాయ. నేను శ్రీ నిత్యానందరాయునికి, ఎవరైతే నా పూజనీయమైనటువంటి స్వామి, ఆయనకు నా గౌరవపూర్వక ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఆయన యొక్క కృప వల్ల చైతన్య మహాప్రభు యొక్క వైభవాలు వ్యక్తమవుతాయి అని చెప్పుకుంటున్నారు. సహస్రవదన బంధోన్ ప్రభు బలరామ యాన్హర సహస్రముఖే కృష్ణ యశోధామ. మరి సహస్ర శీర్షుడైనటువంటి బలరామునికి నా గౌరవపూర్వక ప్రణామాలు చేస్తున్నాను. సహస్రవందన అంటే ఎన్నో వేలాది ముఖాలు కలిగినటువంటి బలరామునికి నా గౌరవపూర్వక ప్రణామాలు. యాన్హర సహస్రముఖే కృష్ణ యశోధామ. ఆయన ఏం చేస్తున్నాడట? ఆయన యొక్క వేలాది ముఖాలతోటి ఆయన శ్రీకృష్ణుని యొక్క దివ్య వైభవాలను కీర్తిస్తూ ఉంటాడట. చూడండి, ఆయన శ్రీకృష్ణుని యొక్క దివ్య వైభవాలకు ధామమట ఆయన యొక్క వేలాది ముఖాలు అని చెప్పుకుంటున్నారు. అంటే ఆయన ముఖమే కృష్ణుని యొక్క వైభవాలకు ధామము అన్నారంటే అర్థం ఏమిటి? ఆయన యొక్క నోట్లో ఎప్పుడు కూడా ఏముంటుంది? కృష్ణుని యొక్క వైభవాలే ఉంటాయి. అందుకని ఆ విధంగా వివరించారనమాట. 13వ శ్లోకం. మహారత్న తూయేన మహాప్రియ స్థానే యశో రత్న భాండార శ్రీ అనంతవధనే. అనంతుని యొక్క ముఖాలు అవి ఎలాంటివట అంటే మహారత్న అని చెప్పి అంటున్నారు. మహారత్న నిధులట. చూడండి, అనంతుని యొక్క ముఖాలు మహారత్న నిధులు. ఏమిటా మహారత్నాలు అంటే శ్రీకృష్ణుని యొక్క మహారత్నాల నిధులట. ఎందుకంటే
యశోరత్న భాండార శ్రీ అనంతవధనే. ఎందుకంటే వెలకట్టలేనటువంటి నగలన్నీ కూడా అత్యంత సరైనటువంటి అంటే సక్రమమైనటువంటి ప్రదేశంలో పెడతాం. విలువైన నగలను ఎక్కడ పెడతాం మనం చెప్పండి? ఎక్కడ పెడితే అక్కడ పెడతాం. గుమ్మం మీద, సూర్లోను, ఆ? లేకపోతే అరమరలో పెట్టుకుంటాం. ఎక్కడ పెడతాం? చాలా భద్రమైనటువంటి ప్రదేశంలో పెట్టుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే మరి కృష్ణుని యొక్క వైభవాలు అవి మణుల వంటివి. మరి ఆ మణుల వంటి కృష్ణుని యొక్క వైభవాలని ఎక్కడ భద్రపరచాలి అంటే అనంతుని యొక్క నోళ్లలో అని చెప్పుకుంటున్నారు. అర్థమైంది కదా? అనంతుని యొక్క నోళ్లే కృష్ణుని యొక్క వైభవాలనేటువంటి రత్నములను దాయడానికి సరైనటువంటి ప్రదేశాలు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత అతైవ ఆగే బలరామే రస్తవన కరిలేసే ముఖేస్పురే చైతన్య కీర్తన. అందుచేత నేను ఆరంభంలో శ్రీ బలరామునికి నా గౌరవపూర్వక ప్రణామాలు చేస్తున్నాను. ఆ? ఆ విధంగా శ్రీ చైతన్యుని యొక్క వైభవాలు నా నోటి నుండి వ్యక్తమవుతాయని అని చెప్పుకుంటున్నారు. చూడండి. అంటే గురువుని కీర్తిస్తేనే మనం భగవంతుని కీర్తించగలుగుతాం. అందుకే ఆయన ఏమంటున్నారంటే నేను మొట్టమొదట చైతన్యుని నేను బలరాముని కీర్తిస్తున్నాను. ఆ విధంగా చైతన్యుని కీర్తించగలుగుతాను కాబట్టి. సహస్రే కపణాధర ప్రభు బలరామ యతిక కరయే ప్రభు సకల ఉద్ధామ. వేలాది పణములను కలిగినటువంటి వాడు అంటే పడగలన్నమాట. చూడండి, పడగ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఆ పదం అంటే పణ అనేది సంస్కృత పదం. పణములు అంటే పడగలన్నమాట. బలరామునికి వేలాది పడగలు ఉన్నాయి. ఆయన యొక్క కార్యకలాపాలు అసాధారణమైనటువంటివి అని చెప్పుకుంటున్నారు. బలరాముని యొక్క కార్యకలాపాలు 16. హలధర మహాప్రభు ప్రకాండ శరీర చైతన్య చంద్రేర యశో మత్త మహాధీర. మరి బలరామ భగవానుడు ఆయన ఒక హలమును ధరించి ఉంటాడు, అంటే నాగలని ధరించి ఉంటాడు. ఆయన ప్రకాండ శరీర అంటే ప్రకాండమైనటువంటి శరీరాన్ని ధరించి ఉంటాడట. అతి భారీ శరీరాన్ని కలిగి ఉంటాడు. ఆయన మహాధీరుడట. మహాధీరుడు అంటే ఏమిటి? ఎప్పుడు కూడా చాలా గంభీరంగా ఉంటాడు, అసమానమైనటువంటి గంభీరాన్ని కలిగి ఉంటాడు. కానీ ఆయన చైతన్య చంద్రేర యశోమత్త అని చెప్పన్నారు. కానీ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క యశస్సుల చేత మత్తెక్కి ఉంటాడట ఎప్పుడు కూడా. చూడండి, అంతే కదా. నోట్లో ఎప్పుడు మందు ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఏం చెప్పొచ్చు? వీడు ఎప్పుడు తాగుతూనే ఉంటాడండి అంటే వాడు ఎప్పుడు మత్తులోనే ఉంటాడండి, అంతే కదా. మరి బలరాముడు ఎప్పుడు ఆయన ఏం చేస్తారట? తన యొక్క సహస్ర వదనములలో ఇప్పుడు కూడా నోట్లో ఏముంటుంది దానికి? కృష్ణుని యొక్క లీలలనే కలిగి ఉంటాడు కాబట్టి ఇప్పుడు కూడా మత్తెక్కి ఉంటాడట ఆయన. చూడండి 17. తతోధిక చైతన్యేర ప్రియ నాహి ఆర నిరవధి సేయి దేహే కరేన విహార. కనుక చైతన్యునికి నిత్యానందుని అంతటి ప్రియమైన వారు మరొకరు లేరు. అందుచేత శ్రీ చైతన్యుడు ఎల్లప్పుడూ కూడా నిత్యానందునితో కలిసి ఆయన లీలలను ఆస్వాదిస్తూ ఉంటాడు. వాళ్ళు ఇప్పుడు కూడా విడదీయలేమన్నమాట మనం. తానహర చరిత్ర ఏభా జనే సునే గాయ శ్రీకృష్ణ చైతన్య తాన్రే పరమ సహాయ. శ్రీకృష్ణ చైతన్యుడు ఎవరైతే శ్రీ నిత్యానందుని యొక్క లీలలను వింటారో, వాటిని కీర్తిస్తారో వారి పట్ల అత్యంత సంతృప్తి చెందుతారండి. అంటే నిత్యానందుడు లేకుండా మనం చైతన్యుడిని పొందగలమా? పొందలేము. అది ఇక్కడ విశేషం. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే నిత్యానందుని యొక్క లక్షణాలను వింటారో, ఎవరైతే నిత్యానందుని యొక్క లక్షణాలను కీర్తిస్తూ ఉంటారో వారి పట్ల శ్రీ చైతన్యుడు చాలా సంతృప్తి చెందుతాడు అని. 19. మహాప్రీత హయతాన్రే మహేష పార్వతి జిహ్వాయ స్ఫురయే తాన్ర శుద్ధా సరస్వతి. శివపార్వతులు కూడా అలాంటి వ్యక్తి పట్ల చాలా సంతృప్తి చెందుతారట. అలాగే దివ్య సరస్వతి అంటే దివ్యమైనటువంటి చదువుల తల్లి విద్యాదేవి ఎవరు? సరస్వతి. ఆమె అలాంటి వాడి నాలుకపై వ్యక్తమవుతుందట. చూడండి, ఎవరి నాలుకపై? నిత్యానందుని యొక్క బలరాముని యొక్క వైభవాలను ఎవరైతే కీర్తిస్తారో వారి పట్ల శివపార్వతులు ప్రసన్నమవుతారు, చైతన్య మహాప్రభు ప్రసన్నమవుతాడు. అలాగే వారి యొక్క నాలుకపై దివ్యమైనటువంటి సరస్వతి వ్యక్తమవుతుంది అని చెప్పుకుంటున్నారు. 20. పార్వతీ ప్రభృతి
నవార్బుద నారీలన సంకర్షణ పూజే శివ ఉపాసకహన. పార్వతితో పాటుగా అసంఖ్యాకమైనటువంటి దాసీజనులు చూడండి. పార్వతి అలాగే అసంఖ్యాకమైనటువంటి దాసులతో పాటుగా శివుడు సంకర్షణుని యొక్క సేవలో నిమగ్నమై ఉంటాడు. చూడండి, మీకు తెలిసిందే కదా, ఈ సంకర్షణుడు శివుడు ఎప్పుడు కూడా ఎవరిని ధ్యానిస్తాడు? సంకర్షణుడిని ధ్యానిస్తూ ఉంటాడు. కాబట్టి శివుడు ఎల్లప్పుడూ కూడా పార్వతితో పాటుగా తన యొక్క దాసీ జనులతో పాటుగా సంకర్షణుని యొక్క ఆరాధనలో మునిగి ఉంటాడు అని చెప్పి చెప్తున్నారు. 21 పంచస్కంధేరయై భాగవత కథ సర్వ వైష్ణవేర వంద్య బలరామ గాథ. శ్రీమద్భాగవతం 5వ స్కందంలో బలరామ సంబంధమైనటువంటి విషయాలు చర్చించబడ్డాయి. ఈ బలరాముడు ఎవరు? మూల సంకర్షణుడు. మరి వైష్ణవులందరి చేత కీర్తింపబడేటువంటి వాడు అని చెప్పుకుంటున్నారు. కాబట్టి తెలుసుకోవాలంటే మనం ఈ మూల సంకర్షణుడైన బలరాముని యొక్క వైభవాలు తెలుసుకోవాలంటే శ్రీమద్భాగవతం 5, 17, 16 నుండి 24 శ్లోకాలు చదవాలన్నమాట. 5వ స్కందం 17వ అధ్యాయం 16 నుండి 24 శ్లోకాలు చదివితే మనకు అర్థమవుతాయి ఆ వివరాలన్నీ. 22 తానరస క్రీడ కథ పరమ ఉదార వృందావనే గోపీసనే కరీలా విహార. మరి నిత్యానందుడు బృందావనంలో ఉన్నటువంటి గోపికలతో చేసిన రాసలీలలు ఏవైతున్నాయో వాటి యొక్క వివరణలు ఏవైతున్నాయో అవి అత్యున్నతమైనవి అని చెప్పుకుంటున్నారు. బలరాముడు కూడా రాసలీల చేస్తాడు. దీని గురించి శ్రీమద్ భాగవతం 10వ స్కందం 33వ అధ్యాయం లో వివరించబడింది అనమాట. 23 దుయి మాస వసంత మాధవ మధునామే హలాయుధ రాస క్రీడ కహాయే పురాణే. పురాణాలు వివరిస్తున్న ఏ విధంగా బలరాముడు ఆయన ఈ మాధవ మరియు మధుమాసములలో తన యొక్క రాసలీలలు చేస్తాడనేది వివరించబడింది. మరి ఇక్కడ మధుమాసము అంటే ఏమిటంటే చైత్రమాసం అన్నమాట. మధుమాసం అని చెప్పుంటారు దాన్ని, చైత్రమాసాన్ని. అంటే మార్చి ఏప్రిల్ మధ్య వచ్చేది. అలాగే మాధవ మాసం అంటే వైశాఖ మాసం, అంటే ఏప్రిల్ నుంచి మే మధ్య. చైత్ర వైశాఖ మాసాల్లో వాటినే మధు అలాగే మాధవ మాసాలు అని చెప్పి అంటారు అనమాట. మరి ఈ హలాయుధుడు అంటే ఎవరు? బలరాముడు. మరి ఇక్కడ పురాణే అంటే ఏమిటి? శ్రీమద్ భాగవతంలోను అలాగే విష్ణు పురాణంలో కూడా ఈ బలరాముని యొక్క రాసలీలల గురించి వివరించబడిందట. 24 శేషకల శ్లోకాయి సున భాగవతే శ్రీసుక హేన సునే రాజా పరీక్షితే. మరి ఇప్పుడు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు శ్రీమద్ భాగవతంలో చెప్పినటువంటి శ్లోకాలను దయచేసి విను అని చెప్పి అంటున్నారు. ఎవరు చెప్తున్నారు వినమని మనకి? బృందావన్ దాస్ ఠాకూర్ వారు. 25వ శ్లోకం ద్వౌమాసౌ తత్ర చ వాత్సీన్ మధుం మాధవమేవ చ రామః క్షపాసు భగవాన్ గోపీనాం రతిమావహన్. పూర్ణ పురుషోత్తముడైనటువంటి బలరాముడు అక్కడ మధు మరియు మాధవ మాసాలు అంటే 2 నెలల పాటు నివసించాడు. ఆ మాసములలో రాత్రి సమయాల్లో ఆయన తన గోపీ ప్రియురాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి రతి సుఖాన్ని కలుగజేశాడు అని చెప్పి చెబుతున్నారు. అంటే కృష్ణుని యొక్క గోపికలు వేరు, బలరాముని యొక్క గోపికలు వేరు అనమాట. పూర్ణచంద్రకళామృష్టే కౌముదీ గంధవాయున యమునోపవనే రేమే సేవితే స్త్రీగణైర్వృత. మరి అసంఖ్యాకమైనటువంటి స్త్రీల యొక్క సాంగత్యంలో బలరాముడు యమునా నది ఒడ్డున ఉన్నటువంటి ఒక తోటలో ఆయన ఆనందించారట. మరి ఈ వనం ఏదైతే ఉందో అది పూర్ణచంద్రుని యొక్క కిరణాల చేత అది స్నానం చేయించబడిందట. అలాగే రాత్రి సమయంలో పూసేటువంటి పద్మములు ఏవైతే ఉన్నాయో చూడండి,
కౌముది అని చెప్పున్నారు. కౌముది గంధవాయున అని చెప్పున్నారు. కౌముది అంటే రాత్రి సమయంలో విచ్చుకునేటువంటి పద్మాన్ని కౌముది అని చెప్పి అంటారు. మరి ఆ కౌముది గంధవాయున అంటే వాయువు ఆ కౌముది యొక్క గంధాన్ని మోసుకెడుతుంది. కాబట్టి అక్కడ వాతావరణం ఎలా ఉంది ఆయన రాసలీల చేసే సమయంలో? కౌముది గంధవాయువు వస్తుంది. అలాగే పూర్ణచంద్ర కళామృష్టే అంటే పూర్ణచంద్రుని యొక్క కిరణాల చేత స్నపితమైనటువంటి వనం అది. అందులో యమునా నది యొక్క యమునోపవనే రేమే చూడండి. యమున ఉపవనే అంటే యమునా నది తటమున ఉన్నటువంటి ఉపవనాల్లో ఆయన భోగిస్తూ ఉన్నాడు. ఎలాగట? సేవితే స్త్రీగణైర్వృత చూడండి. స్త్రీగణముల చేత పరివేష్టితుడై సేవించబడుతున్నటువంటి బలరాముడు అని చెప్పున్నారు. తర్వాత 27, 28 శ్లోకాలు. ఉపగీయమానో గంధర్వైర్వనితాసోభిమండలే రేమే కరేణుయూథేషో మాహేంద్ర ఇవ వారణః నేదుర్దుందుభయో వ్యోమ్ని వివృషుః కుసుమైర్ముదా గంధర్వామునయో రామం తద్వీర్యైరీఢిరే తథా. గంధర్వులు తన యొక్క వైభవాలను పాడుతూ ఉండగా బలరాముడు ఈ యువతుల యొక్క వలయంలో ఆయన ఆనందిస్తూ ఉన్నాడట. చూడండి, యువతుల యొక్క వలయంలో అంటే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి యువతుల యొక్క వలయంలో బలరాముడు భోగించాడట. ఆయన ఎలా ఉన్నాడట ఆ సమయంలో అంటే ఇంద్రుని యొక్క గజమైన ఐరావతం వలె ఉన్నాడట. ఐరావతం ఏ విధంగా అయితే తన స్త్రీ ఏనుగులతో భోగిస్తుందో అలా ఉన్నాడట ఆ సమయంలో. ఆ సమయంలో దుందుబలు మ్రోగించబడ్డాయట ఆకాశం నుండి. అలాగే గంధర్వులు ఎంతో ఆనందంగా పుష్పవృష్టి కురిపించారట పైనుండి. మరి గొప్ప ఋషులైనటువంటి వారంతా కూడా బలరాముని యొక్క వీరోచితమైనటువంటి కార్యాలను కీర్తిస్తూ ఉన్నారు అని చెప్పుకుంటున్నారు. 29. ఏ స్త్రీ సంగ మునిగణే కరిన నిందన తాన్రా మేర రాసే కరేన స్థవన. ఋషులు స్త్రీ సాంగత్యాన్ని నిందిస్తారు. ఋషులు స్త్రీ సాంగత్యాన్ని నిందిస్తారు. కానీ వారు బలరాముడు ఎప్పుడైతే రాసనృత్యంలో గోపికలతో సహవాసం చేశాడో దానిని కీర్తిస్తారు అని చెప్పన్నారు. ఎందుకని? దీన్ని ఎందుకు నిందిస్తారు, దాన్ని ఎందుకు కీర్తిస్తారు? అది అంటే లౌకికమైనటువంటి స్త్రీ సాంగత్యాన్ని ఋషులు దూషిస్తారు. కానీ బలరాముని యొక్క రాసలీలను వారు కీర్తిస్తారు. అది ఇక్కడ విషయం. తర్వాత యాండ్ర రాసే దేవే ఆసి పుష్పవృష్టి కరే దేవే జానే భేడా నాహి కృష్ణ హలధరే. మరి ఆ రాసలీల సమయంలో దేవతలు వచ్చి పుష్పవృష్టి కురిపించారట. ఎందుకంటే వారికి తెలుసు కృష్ణుడికి బలరామునికి మధ్య తేడా లేదని చెప్పి. చూడండి, కృష్ణుడికి బలరామునికి మధ్య వ్యత్యాసం లేదనే విషయం తెలిసే బలరాముడు రాసలీల చేసేటప్పుడు వాళ్ళందరూ వచ్చి దేవతలు పుష్పవృష్టి కురిపించారు అని చెప్పుకుంటున్నారు. చారివేదే గుప్త బల రామే రచరిత ఆమెకి బలిబ సభ పురాణే విధిత. మరి బలరాముని యొక్క చరితము వేదములలో గుప్తముగా ఉన్నదట. చూడండి, బలరాముని యొక్క చరితము వేదములలో గుప్తముగా ఉన్నది. కానీ అవి పురాణములలో విదితమై ఉన్నాయి. అంటే కానీ పురాణాల్లో అవి విదితం చేయబడ్డాయి, అంటే తెలియజేయబడ్డాయి. ఇంకా నేను ఏం మాట్లాడగలను అని చెప్పి అన్నారు. నేనేం చెప్పగలను అన్నారు వృందావనదాస్ ఠాకూర్ వారు. ఆమెకి బలిబా అంటే నేనేం చెప్పగలను చెప్పండి. వేదాల్లోనేమో గోప్యంగా ఉన్నాయి, పురాణాల్లో అవి వెల్లడి చేయబడ్డాయి. నేనేం చెప్పగలను? మూర్ఖదోషే కేహ నాధే కి పురాణ బలరామ రాస క్రీడ కరే అప్రమాణ. మూర్ఖత్వం చేత కొంతమంది పురాణాలను తిరస్కరిస్తారు. అందుచేత బలరాముని యొక్క రాసలీల యొక్క ప్రామాణికతను అంగీకరించడానికి తిరస్కరిస్తారట. ఎందుకని? వాళ్ళు పురాణాలను విస్మరిస్తారు కాబట్టి. ఏ కఠాని దుయి భాయ్ గోపికా సమాజే కరిలేన రాస క్రీడ బృందావన మాజే. ఈ ఇద్దరు సోదరులు అంటే కృష్ణ బలరాములు ఇద్దరు కూడా గోపికల యొక్క సాంగత్యంలో
రాసక్రీడ లీలలు చేశారు బృందావనంలో, అదే ప్రదేశంలో అని చెప్పుకుంటున్నారు. ఆ? ఉమ్. కదాచిదత గోవిందో రామశ్చాద్భుత విక్రమ విజహ్రతుర్వనే రాత్ర్యాం మధ్యగౌ వ్రజయోషితాం. చూడండి. ఆ? ఒకసారి గోవిందుడు మరియు రాముడు అంటే ఆ, గోవిందుడు మరియు రాముడు అంటే అద్భుతమైనటువంటి, ఇక్కడ ఏం చెప్తున్నారు, కదాచిత్ అంటే ఒకప్పుడు, ఆ, గోవిందో రామస్ అంటే కృష్ణ బలరాములు, అద్భుత విక్రమ అంటే అద్భుతమైనటువంటి కార్యాలను చేసే కృష్ణ బలరాములు ఒక సందర్భంలో వారు విజహృతుర్ వనే రాత్ర్యాం, వారు ఒకసారి రాత్రి సమయంలో అరణ్యంలో హోలీ ఆడుతున్నారట. ఎవరితో? మధ్యగౌ వ్రజయోషితాం అని చెప్పి, అంటే వ్రజ వ్రజ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారితో, అంటే వ్రజ ప్రాంతమునకు చెందినటువంటి యువతులతో వారు అరణ్యంలో రాత్రి సమయంలో ఆ, హోలీ ఆడుతున్నారట. అద్భుతమైన కార్యాలు చేసే కృష్ణ బలరాములు అని చెప్పారు. తర్వాత 35. ఉపగీయమానౌ లలితాం స్త్రీజనైర్బద్ధ సౌహృదై స్వాలంకృతానులిప్తాంగౌ స్రగ్విణౌ విరజోంబరౌ. కృష్ణ బలరాములు వాళ్ళు పూలదండలను ధరించి ఉన్నారట. ఉమ్, పూలదండలను ధరించి ఉన్నారు. అలాగే మచ్చలేనటువంటి వస్త్రాలను ధరించి ఉన్నారట. వారి యొక్క అవయవాలన్నీ కూడా చాలా సుందరముగా అలంకరింపబడి లేపనాల చేత అలదబడి ఉన్నాయట. ఆ? మరి స్త్రీలు చాలా మనోహరంగా వారి యొక్క వైభవాలను గానం చేస్తూ ఉన్నారట. ఆ విధంగా అనురాగంతో వారితో కట్టబడి ఉన్నారట అని చెప్పుకుంటున్నారు. ఆ? అది ఇక్కడ విషయం అన్నమాట. తర్వాత 36. నిశాముఖం నిశాముఖం మానయన్ నిశాముఖం మానయంతా ఉదితోఢూపోత్తారకం ఉదితోడుపతారకం మల్లికా గంధమత్తాలి జుష్టం కుముదవాయునా. చూడండి, నిశాముఖం మానయంతావు అని చెప్పున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే నిశాముఖం, నిశాముఖం అంటే ఈ రాత్రి. ఇక్కడ చూడండి, ఈ ఇద్దరు స్వాములు కూడా ఏం చేశారట, రాత్రి సమయాన్ని కీర్తించారట. ఎందుకని? ఎలాగా? ఉదితోడుపతారకం అని చెప్పున్నారు. ఉదిత అంటే ఉదయించింది. ఏం ఉదయించింది? ఉడుప. ఉడుప అంటే అర్థం ఏమిటి? ఉడుప అంటే చంద్రుడు అని అర్థం అనమాట. మనకి ఉడిపి తెలుసు కదా, కర్ణాటకంలో ఉడిపి. ఉడిపి అంటే అక్కడ చంద్రుడు అని అర్థం. భాగవతంలో ఎన్నో చోట్ల వస్తుంది ఉడుప అనేటువంటి పదం. చంద్రునికి అదొక పేరు, ఉడుపము అంటే. ఎవరెవరు ఉదయించారట అంటే రాత్రి రాత్రి వస్తుందని ఎలా తెలిసిందట వీళ్ళకి? ఎందుకంటే ఉదితోడుపతారకం, ఎందుకంటే నక్షత్రాలు చంద్రుడు ఉదయించారు. నక్షత్రాలు చంద్రుడు ఉదయించడం చూసి రాత్రి వస్తుందని తెలిసి వాళ్ళు ఎంతో ఆనందించారట ఇద్దరు కూడా, కృష్ణ బలరాములు ఇద్దరు కూడా. మల్లికా గంధమత్తాలి అని చెప్పుకుంటున్నారు. చూడండి, ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు మల్లికా గంధం. మల్లిక అంటే మల్లెపూలు, గంధమత్తాలి అంటే మల్లెపూల వాసన చేత మత్తిల్లి జుష్టం కుముదవాయున అని చెప్పున్నారు. జుష్టం అంటే పూర్తిగా చూడండి దాని యొక్క ఏమంటారు, మత్తెక్కి ఉండడం అనమాట. ఇక్కడ ఎలాగట అంటే కుముదవాయున. ఈ కుముదములు అంటే ఇందాక చెప్పుకున్నాం. కుముదములు అంటే ఏమిటి? రాత్రి పూసేటువంటి కలువలు ఏవైతే ఉన్నాయో వాటి గుండా వస్తున్నటువంటి వాయువు చేత, అలాగే ఇంకేమంటున్నారు, ఇంకా ఈ మల్లెపూల యొక్క సుగంధముతో మత్తిల్లనటువంటి భ్రమరముల వలె అని చెప్పుకుంటున్నారు. చూడండి, అవి కూడా అక్కడ తిరుగుతూ ఉన్నాయట. దాన్ని ఎంతగానో వాళ్ళు ఆనందించారట. చూడండి, అది కాబట్టి రాత్రికి సంకేతాలుగా చెప్పారు ఇవన్నీ అనమాట. ఏమిటి రాత్రికి సంకేతాలు అంటే చంద్రుడు, నక్షత్రాలు ఉదయిస్తున్నాయి, అలాగే ఈ కుముద వాయువు వీస్తుంది, అలాగే ఈ మల్లెపూల సుగంధం చేత మత్తెక్కినటువంటి భ్రమరాలు మూగుతూ ఉన్నాయి. ఆహా, మంచి సమయం వచ్చిందని అనుకుంటున్నారట. తర్వాత 31. జగతు సర్వభూతానాం మనశ్రవణ మంగళం తౌ కల్పయంతౌ యుగపత్ స్వరమండల మూర్ఛితం.
హ్మ్. మరి కృష్ణ బలరాములు ఇద్దరు కూడా పాడుతూ ఉన్నారట. ఆ! వారు ఏకకాలంలో మరి సమస్త రాగాలను కూడా పాడుతూ ఉన్నారట వాళ్ళు చూడండి. అనేక రకాల రాగాలుంటాయి గదా! అన్ని శబ్దాలు కూడా చక్కగా పాడుతూ ఉన్నారట ఇద్దరు లయబద్ధంగా. ఆ! వారి యొక్క గానం ఏదైతే ఉందో అది సకల జీవుల యొక్క మనస్సులకు, చెవులకు ఆనందాన్నిచ్చింది అని జెప్పుకుంటున్నారు. ఆ! స్వరమండల మూర్ఛితం అని జెప్పన్నారు. మనఃశ్రవణ మంగళం అని జెప్పన్నారు. కాబట్టి మనసుకి, చెవులకి చాలా మంగళప్రదమైనటువంటి గానము వారు చేసినది. హ్మ్. తర్వాత 38 భాగవత సునియార రామే నాహి ప్రీత విష్ణు వైష్ణవేర పదే సేజన వర్జిత. ఎవరికైతే శ్రీమద్ భాగవతం చదివిన తర్వాత కూడా బలరాముని పట్ల ప్రేమ ఉండదో వారు భగవంతుని చేత భక్తుల చేత తిరస్కరింపబడతారట. చూడండి, భాగవతం చదివిన తర్వాత కూడా బలరాముని పట్ల ప్రేమ ఎవరికైతే ఉండదో వారు భగవంతుని చేత భాగవతుల చేత వాళ్ళు తిరస్కరింపబడతారని చెప్పుకుంటున్నారు. 39 భాగవత ఏ నామనే సేయవన సమ తారశాస్త ఆచే జన్మే జన్మే ప్రభూయమా. చూడండి, భాగవత ఏనా మానే సే యవన సమ. చూడండి, ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని అంగీకరించరో వారు యవనుల కంటే మెరుగైన వాళ్ళు కాదు, యవనులతో సమానం అని చెప్పన్నారు. చూడండి, యవనులంటే ఎవరు? వైదిక సంస్కృతికి దూరంగా ఉండేవారిని యవనులు అంటారనమాట. అంటే ఇప్పుడు మహమ్మదీయులు వీళ్ళని కూడా యవనులు అని చెప్పి అంటాం. ఆ? ఇంకేమంటున్నారు చూడండి, అలాగే యమరాజు వాళ్ళని జన్మ జన్మల్లోనూ కూడా వాళ్ళని శిక్షిస్తూ ఉంటాడట భాగవతాన్ని అంగీకరించినటువంటి వారిని. ఉమ్. ఉమ్. మనకి ఇక్కడ భాష్యంలో మనం చూస్తే చూద్దాం. ఇక్కడ యవన అనేటువంటి పదం సత్ప్రవర్తన కలిగినటువంటి, అంటే సత్ప్రవర్తన కలిగి లేనటువంటి, వైదిక శాస్త్రాల పట్ల విముఖులైనటువంటి వారిని సూచిస్తుందట. చూడండి, ఏం లేచ్చులైతే సరైన ప్రవర్తన కలిగి ఉండరో, వేదశాస్త్రముల పట్ల తిరస్కార వైఖరిని కలిగి ఉంటారో ఆ, వారిని యవనులు అని చెప్పి అంటారు అని చెప్పి అంటున్నారు. చూడండి, ఇక్కడ భాష్యంలో ఒకసారి మనం చూద్దాం, కొన్ని విషయాలు చెప్పారు. చూద్దాం, భాష్యం చూద్దాం. ఈ శ్లోకానికి ఇచ్చింది చాలా ఆసక్తికరమైన భాష్యం ఇది. పద్మపురాణంలో ఉన్నటువంటి భాగవత మహాత్మ్యంలో ఉత్తరకాండలో, అంటే పద్మపురాణం ఉత్తరకాండ 63వ అధ్యాయం, అందులో భాగవత మహాత్మ్యం వివరించారనమాట. అక్కడ ఏం చెప్పబడిందంటే భగవంతుని గురించినటువంటి విషయాలు శ్రీమద్ భాగవతం చదవడం ద్వారా సాక్షాత్కారం అవుతాయి. ఆ? మరి వేదముల యొక్క భాష్యాన్ని భాగవతంలోని ప్రతి శ్లోకంలో ఉన్నటువంటి ప్రతి పంక్తి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ? ఇలాంటివి వైష్ణవ పురాణాల్లో ఇంకా అనేకమైనటువంటి ప్రకటనలు ఉన్నాయట. చూడండి, శ్రీమద్ భాగవతాన్ని అగౌరవపరిస్తే ఏమవుతుందో హరిభక్తి విలాసంలో చెప్పబడింది. కలియుగంలో ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని తన జీవితం కంటే ప్రియమైనదిగా పరిగణిస్తారో వారు ఎన్నడూ కూడా యమరాజు యొక్క శిక్షకు గురికారు అని చెప్పబడింది. ఎప్పటి వరకట? 100 కల్పాల వరకట. చూడండి, ఎవరైతే తమ జీవితం కంటే ప్రియమైనదిగా పరిగణిస్తారో శ్రీమద్ భాగవతాన్ని వారు 100 కల్పాల వరకు కూడా యమరాజు యొక్క శిక్షకు గురికారు. అలాగే హరిభక్తి విలాసంలో ఇంకా చెప్పబడింది ఏమనంటే ఆ, ఏ దుర్మార్గుడైతే శ్రీమద్ భాగవత అధ్యయనాన్ని హర్షించడో, ఎవరైతే ఇతరులు చదువుతుంటే అడ్డుపడతాడో వాడు తమ కుటుంబంలో 100 తరాల వాళ్ళు నరకానికి వెళ్ళేలా చేస్తాడట. ఆ, అర్థమైంది కదా. ఎవరైతే శ్రీమద్ భాగవత అధ్యయనాన్ని హర్షించరో, ఇతరులు చదువుతుంటే అడ్డంకిగా మారతారో వారి కుటుంబం నుండి 100 తరాల వాళ్ళు నరకానికి వెళతారని హరిభక్తి విలాసంలో చెప్పబడింది. ఇంకేమన్నారు? పద్మపురాణం ఉత్తరకాండ 63వ అధ్యాయంలో ఏం చెప్పబడిందంటే ఆ, చూడండి, ఎవరికైతే శ్రీమద్ భాగవతం వినడానికి ఒక్క క్షణం కూడా ఉండదో చూడండి ఇంకేమంటున్నారు చూడండి,
వ్యక్తి ఈ జన్మమృత్యు చక్రంలో ఎప్పటి వరకు తిరుగుతాడట అంటే శ్రీమద్ భాగవతం వినడానికి ఒక్క క్షణం దొరకనంత వరకు తిరుగుతూనే ఉంటాడట. అంటే శ్రీమద్ భాగవతం విననంత వరకు వ్యక్తి జన్మమృత్యు చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. ఆ? సుఖదేవ గోస్వామి చెప్పినటువంటి శ్రీమద్ భాగవతాన్ని విననంత వరకు కూడా. ఆ? అలాగే ఎవరైతే తన జీవితంలో ఏనాడు కూడా శ్రీమద్ భాగవతాన్ని వినడో వాడు ఒక చండాలుడి కంటే ఒక గాడిద కంటే మెరుగైన వాడు కాదు అని చెప్పారు. అర్థమైంది కదా. మరి అతడు జన్మించి ప్రయోజనం ఏమిటంటే తల్లికి నొప్పులు కలగజేయడం తప్ప ప్రయోజనం లేదని చెప్పి అంటున్నారు. వాడు ఇందుకురా పుట్టాడు అంటే తల్లికి పురుటు నొప్పులు కలగజేయడం కోసం తప్ప వాడి వల్ల ఉపయోగం లేదని చెప్పి అంటున్నారు. అలాంటి వాడి వల్ల, ఎవరి వల్ల? శ్రీమద్ భాగవతం కనీసం ఒక్కసారి కూడా జీవితంలో వినని వాడి వల్ల. మరి ఇక్కడ ఏమంటున్నారంటే స్వర్గంలో ఉన్నటువంటి దేవతల రాజు ఇంద్రుడు అలాంటి పాపాత్ముడిని ఏమని ప్రకటిస్తాడంటే ఎవడైతే భాగవతంలో ఉన్న విషయాలను ఎన్నడూ కూడా వినడో అలాంటి వాడిని భూమికి భారం అని ప్రకటించారట ఇంద్రుడు. భాగవతం చదవనేవాడు భూమికి భారం అని ప్రకటించారట. అలాంటి వాడు జీవిస్తున్నప్పటికీ వాడు శవంతో సమానం అని చెప్పాడట ఇంద్రుడు. తర్వాత ఇంకా మనకి ఇక యవనుడు గురించి ఇక్కడ వివరిస్తున్నారు. యవనుడు అంటే ఎవరంటే వైదిక శాస్త్రాల పట్ల విముఖుడై సత్ప్రవర్తన లేనటువంటి మ్లేచ్చుణ్ణి యవనుడు అంటారట. మహాభారతం ఆదిపర్వంలో యయాతి శపిస్తున్నాడు ఎవరిని? తుర్వసు అనేటువంటి తన పుత్రుణ్ణి ఈ వాక్కులతో. ఏమని? ఉరి తుర్వసు, నీవు నా హృదయం నుండి పుట్టినప్పటికీ నీవు నాకు నీ యవ్వనాన్ని ఇవ్వడం లేదు. అందుచేత నీ పుత్రులు ఎవరైతే ఉన్నారో వారు వంశానికి వారసత్వం లేదు వాళ్ళకి. ఒరి మూర్ఖుడా, నువ్వు చండాలులైనటువంటి వారు, మాంసాహారులైనటువంటి వారు, అలాగే వర్ణసంకర వివాహాల్లో పుట్టినటువంటి అధములకు నువ్వు రాజు అవుతావు. నీవు ఏ పాపాత్ములైన మ్లేచ్చులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే తమ గురువు యొక్క భార్య పట్ల గురువు యొక్క భార్యను కామిస్తారో, ఎవరికైతే జంతువుల కంటే మెరుగైనటువంటి మనస్తత్వం ఉండదో అలాంటి వాళ్ళకి నువ్వు రాజు అవుతావు అని చెప్పాడు. చూడండి, తన పుత్రుణ్ణి శపించాడు అనమాట. తుర్వసు అనేటువంటి పుత్రుణ్ణి ఎవరు? యయాతి శపించాడు. కాబట్టి నువ్వు అలాంటి పాపాత్ములైన మ్లేచ్చులందరికీ నువ్వు నాయకుడు అవుతావు అని చెప్పన్నాడు. చూడండి, ఇంకా మహాభారతంలో మరొక చోట ఏం చెప్పబడిందంటే మరి యదు మహారాజు యొక్క వంశస్థులు వారిని యాదవ క్షత్రియులు అని చెప్పంటారు. అలాగే తుర్వసు యొక్క వంశస్థులని యవనులు అని చెప్పంటారు. అలాగే దృహ్య యొక్క వంశస్థులని భోజులు అని చెప్పంటారు. అలాగే అను యొక్క వంశస్థులని మ్లేచ్చులు అని చెప్పంటారు. మహాభారతంలో ఇంకా చెప్పబడింది ఈ పహ్లవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నందిని యొక్క తోక నుండి సృష్టింపబడినటువంటి వారట. ఎవరో తెలుసా పహ్లవులు అంటే? చెప్పండి చూద్దాం. జనరల్ నాలెడ్జ్ ప్రశ్న. పహ్లవులు అంటే ఎవరు? పహ్లవులు అంటే ఎవరు? పహ్లవులు అంటే ఇరాన్ని పాలించేటువంటి వంశస్థులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పహ్లవులు అనమాట. ఇప్పటికీ వాళ్ళ యొక్క పేరు చివరన పహ్లవి అని ఉంటుంది. ఇరాన్ని పాలించే రాజవంశం ఇప్పటికీ కూడా పహ్లవులే పాలిస్తున్నారు. ఇప్పుడు వాస్తవానికి ఇరాన్లో తిరుగుబాటు జరుగుతుందనమాట. అయతుల్లా ఖొమైనీ అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఆ అయతుల్లా ఖొమైనీ మీద తిరుగుబాటు చేయాలని చూస్తున్నారు. కానీ వాడు అనగతొక్కేస్తున్నాడు అనమాట. ఏమిటి వాళ్ళ యొక్క వాళ్ళు కోరేది ఏమిటంటే మళ్ళీ పహ్లవి పాలన రావాలి అని చెప్పి. అవును, చూడండి. కాబట్టి పహ్లవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నందిని యొక్క తోక నుండి సృష్టింపబడ్డారు. అలాగే ద్రవిడులు, శంకులు ఆమె యొక్క పొదుగు నుండి పుట్టారట. ద్రవిడులు అలాగే శంకులు వాళ్ళు ఆమె యొక్క పొదుగు నుండి పుట్టారు. యవనులు ఆమె యొక్క యోని నుండి పుట్టారు. అలాగే శబరులు మరియు బాహునులు అనేవారు ఆమె యొక్క పేడ నుండి పుట్టారట. చూడండి, రామాయణంలో బాలకాండలో ఏం చెప్పబడిందంటే యవనులు యోని నుండి పుట్టినవారు అని చెప్పి చెప్పబడిందట. హరివంశంలో చెప్పబడింది ఏమనంటే మరి సగరుడు తన గురువుకిచ్చినటువంటి మాటను
గౌరవిస్తానని అతడు వాగ్దానం చేసి సగరుడు ఏ ఆటవికులైతే ఆ, ఏ ఆటవికుల్ని కొంతమంది ఆటవికుల్ని చంపకుండా వదిలేశారట. కానీ వారి యొక్క ధార్మిక సూత్రాలను నాశనం చేశారట. అలాగే వారి యొక్క వస్త్రాలను మార్చారట. అలాగే అతను ఏం చేశారట, ఈ శకులు ఎవరైతే ఉన్నారో ఆ, వారికి సగం ముండనం చేశారట తలకి. అలాగే యవనులకి పహలవులకి పూర్తిగా ముండనం చేశారట. ఆ, అలాగే మను సంహితలో ఈ ప్రకటన కనిపిస్తుందట. మను సంహితలో ఏమని ప్రకటన కనిపిస్తుంది? పౌండ్రులు, చోడలు, ద్రావిడులు, కాంబోజులు, యవనులు, శకలు, పరదులు, పహలవులు, చీనలు, కిరాతులు, దరదులు, కసులు, వీళ్ళందరూ కూడా నోటి నుండి పుట్టలేదట. అంటే భగవంతునికి నోటి నుండి కానీ, బాహువుల నుండి కానీ, భుజముల నుండి కానీ, పాదముల నుండి కానీ పుట్టలేదట. ఆ, వీళ్ళందరినీ కూడా దస్యులు అని చెప్పి అంటారట. అంటే వాళ్ళు ఆ, మ్లేచ్చుల యొక్క భాష మాట్లాడినా, ఆర్యుల యొక్క భాష మాట్లాడినా వారిని దస్యులు అని చెప్పి అంటారు అని చెప్పన్నారు. అలాగే ప్రాయశ్చిత్త తత్వం అంటే బోధాయన స్మృతిలో ప్రాయశ్చిత్త తత్వంలో ఈ విధంగా చెప్పబడింది. ఏమనంటే, ఎవరైతే గోవు మాంసాన్ని తింటారో, ఎవరైతే దూషణంగా మాట్లాడుతుంటారో, ఎవరికైతే సరైనటువంటి ప్రవర్తన లేదో వారిని మ్లేచ్చులు అంటారట. ఆ? అలాగే యవన అనేటువంటి ప్రదేశంలో పుట్టిన వారిని యవనులు అంటారు అని చెప్పన్నారు. అలాగే వృద్ధ చాణక్య అందులో ఏం చెప్పబడిందట అంటే ఆ, ఉమ్, వేలాది మంది చండాలులలో ఒకడు యవనుడు అవుతాడట. చూడండి. ఆ? అలాంటి యవనుడి కంటే అధోగతి పాలైన వాడు మరొకడు లేడు అని చెప్పుకుంటున్నాడు. ఇవి కొన్ని విశేషాలు. ఉమ్, ఉమ్. కాబట్టి ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆ. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, ఇంకా చెప్తున్నారు భాష్యంలో ఏమంటున్నారంటే, ఏ జీవులైతే ఉన్నతమైనటువంటి ఆ, జీవులు ఉన్నతమైన లేదా అధమమైనటువంటి కులాల్లో వారి యొక్క పూర్వకర్మ ఫలాల వల్ల పుడతారట. సత్వగుణం ప్రభావం చేత జీవులు బ్రాహ్మణ కుటుంబాల్లో పుడతారు. రజోగుణ తమోగుణ ప్రభావం చేత జీవులు ఆ, ఆ, పాపాత్మమైనటువంటి అధమ కులాల్లో పుడతారట. ఎలాగా? యవన కుటుంబాల్లో. ఆ? మరి ఎవరైతే బ్రాహ్మణ కుటుంబాల్లో పుడతారో వారికి ఆ, చూడండి, వేదములను అధ్యయనం చేసేటువంటి వేదాలలో ఉన్న పరమసత్యాన్ని అధ్యయనం చేసే హంసల లాంటి లక్షణాలు ఉన్నవారిగా వారికి అవకాశం ఇవ్వబడుతుంది. కానీ ఏ జీవులైతే అధమ కులాల్లో పుడతారో యవనుల లాంటి కుటుంబాల్లో వారికి వేద సాహిత్యాన్ని చదవడానికి అర్హత లేదు. శ్రీమద్ భాగవతం మరి ఇది గలితం ఫలం అని చెప్పబడింది. అంటే వేద సాహిత్యం యొక్క పండినటువంటి పండు, సకల శాస్త్రాలకు మణిలాగా చెప్పబడింది. మరి యవనులకి శ్రీమద్ భాగవతం పట్ల గౌరవం ఉండదు. ఒకవేళ ఒక వ్యక్తి ఉన్నతమైనటువంటి కులంలో పుట్టాడు అనుకోండి. ఆ, చూడండి, అంటే యవనుల కంటే ఉన్నతమైన కులంలో ఒక వ్యక్తి పుట్టి దురదృష్టవశాత్తు అతడు శ్రీమద్ భాగవతాన్ని గౌరవించకపోతే, మరి ఈ శ్రీమద్ భాగవతం అనేది కృష్ణుని యొక్క భక్తియుత సేవకు మూర్తిభవించినటువంటి రూపం, ప్రతి ఒక్కరికి ఆశ్రయము, మరి కృష్ణుడితో సమానమైనటువంటిది. ఆ, మరి అలాంటి వాడు ఆధ్యాత్మిక గురువు నుండి సరైనటువంటి ఉపదేశాలు లేకపోవడం వల్ల ఆ విధంగా పెడత్రోవ పట్టినటువంటి వాళ్ళు ఏం చేస్తారట, మూర్ఖులైనటువంటి సంస్కారహీనులైనటువంటి యవనుల స్థాయికి పతనం చెందుతారట. వాళ్ళు గాడిదల కంటే గొప్పవాళ్ళు కాదని చెప్పుకుంటున్నారు. ఆ? మరి ప్రస్తుత పుణ్యప్రదమైనటువంటి భారతదేశంలో ఆ, ఈ జనులందరూ కూడా ఆ, అనార్యుల యొక్క వర్గానికి చెందినటువంటి వాళ్ళు. ఆ? ఉమ్. కొంతమంది జనులు ఉన్నారట, వాళ్ళు ఈ అనార్యులకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళట. కానీ వాళ్ళు దురదృష్టవశాత్తు తమను తాము వేదాల యొక్క అనుయాయులుగా చెప్పుకుంటారట. ఎందుకంటే వాళ్ళు ఈ శ్రీమద్ భాగవతం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి పూర్తి విముఖులై ఉన్నారు కాబట్టి. చూడండి, వాళ్ళు భాగవతపు నిర్ధారణల పట్ల అసూయ పడుతూ ఉంటారు. మరి వీళ్ళు వీళ్ళు కూడా గాడిద లాంటి యవనులు లాంటి వాళ్ళే. మరొక పక్కన చెప్పాలంటే, హరిదాస ఠాకూర ఆయన యవనుల యొక్క కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయన శ్రీమద్ భాగవతం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. శ్రీమద్ భాగవత నిర్ధారణల పట్ల ఆయనకి పూర్తి జ్ఞానం ఉంది. అందుచేత మరి ఈ ఆ, హరిదాస్ ఠాకూర్ల వారు బ్రాహ్మణుల యొక్క మణిమకుటం వంటి వాడు ఆయన.
ఒక శుద్ధ భక్తుడు ఆయన హంస లాంటి వాడు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏమంటున్నారంటే క్లుప్తంగా చెప్పాలంటే భారతదేశంలో కొంతమంది యవనులకు మ్లేచ్చులకు వ్యతిరేకమైన వారని కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళకి భాగవతం పట్ల ఆసక్తి లేదు. అందుచేత వాళ్ళు కూడా యవనులు లాంటి వాళ్ళే, గాడిదలు లాంటి వాళ్ళే. కానీ యవనుల యొక్క కుటుంబంలో పుట్టినటువంటి హరిదాస్ ఠాకూర్ ఎవరైతే భాగవతం పట్ల సంపూర్ణ విశ్వాసం ఉందో ఆయన బ్రాహ్మణులకే మణిమకుటం వంటి వాడు అని చెప్పారు. అది సారం. 40వ శ్లోకం చూద్దాం. ఏ బేకే హాకేహ నపుంసక వేషే నాచే భోలే బల రామ రాస కోన్ శాస్త్రే ఆచే. చూడండి, ఈ రోజుల్లో కొంతమంది విశ్వాసహీనులైనటువంటి కొజ్జావాళ్ళు సవాల్ చేస్తున్నారట. చూడండి అని చెప్తున్నారు. ఏమనట అంటే ఏ శాస్త్రంలో బలరాముని యొక్క రాసలీల ఉంది అని చెప్పి అంటుంటారట వాళ్ళు. వారండి ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే ఏబేకేహ నపుంసక వేషే నాచే. చూడండి, నపుంసక వేషం వేసుకుని నాట్యం చేసే కొంతమంది అడుగుతుంటారు ఎక్కడుందేంటి బలరాముని రాసలీల గురించి అని. తర్వాత కోనపాపి శాస్త్రధ్రికి లేహ నాహి మానే ఏక అర్ధే అన్య అర్ధ కరియా వాఖానే. కొంతమంది పాపాత్ములు వాళ్ళు శాస్త్రాల్లో ఈ లీల చదివినా కూడా అంగీకరించరట. కొంతమంది ఏ శాస్త్రంలో ఉందని అడుగుతారు, కొంతమంది శాస్త్రాల్లో ఈ లీల ఉన్నా కూడా దానిని చదవరట. అంటే చదివినా కూడా దాన్ని అంగీకరించరట. వాళ్ళు ఏం చేస్తారట, శాస్త్రాల యొక్క వాస్తవమైనటువంటి అర్థాన్ని వక్రీకరించి వేరే ఏదో అర్థాన్ని ఇస్తారు అని. అలాంటి వాళ్ళు కొంతమంది. తర్వాత చైతన్య చంద్రేర ప్రియ విగ్రహ బలాయ్ స్థానస్థానే అపరాధే మరే సర్వఠాని. నిత్యానందుడు శ్రీ చైతన్య చంద్రునికి అత్యంత ప్రియమైనటువంటి వస్తువు. అందుచేత ఎవరైతే నిత్యానందుని యొక్క పాదపద్మముల చెంత అపరాధం చేస్తారో వారు నాశనమైపోతారు అని చెప్పి అంటున్నారు. 43 మూర్తి భేదే ఆపనే హయన ప్రభు దాస శేషభ లక్షణ అవతారే ప్రకాశ. బలరాముడు భగవంతుని సేవకునిగా వివిధ రూపాలలో ఆయన అవతరిస్తాడు. ఆయన వివిధ అవతారాలలో ఈ లక్షణాలను వ్యక్తం చేస్తాడు అని చెప్పంటున్నారు. అంటే కృష్ణుడి యొక్క సేవ కోసం బలరాముడు అనేక రూపాలు స్వీకరిస్తాడు. అది ఇక్కడ విషయం. ఏమిటవి చూద్దాం. సఖాభాయి వ్యజన శయన ఆవాహన గృహచత్ర వస్త్రయత భూషణ ఆసన. చూడండి, కృష్ణుడికి సేవ చేయడం కోసం బలరాముడు ఎన్ని రూపాలు తీసుకుంటాడో చూడండి. ఇక్కడ ఏం చెప్పారు, బలరాముడు కృష్ణుడిని 10 రకాలుగా సేవ చేస్తాడట. 10 విధానాలలో బలరాముడు కృష్ణుడికి సేవ చేస్తాడు. ఎలాగా? సఖ అంటే స్నేహితుడు, భాయ్ అంటే సోదరుడు, వ్యజన. వ్యజన అంటే ఏమిటి? వ్యజన అంటే విసినికర్ర, చూడండి కదా, విసినికర్రలాగా. శయన అంటే పాన్పు, శయనం. తర్వాత ఆవాహన. ఆవాహన అంటే మోసేవాడిగా, అంటే పల్లకీలాగట. గృహ అంటే గృహము. ఛత్ర అంటే గొడుగుగా. వస్త్ర అంటే వస్త్రాలుగా. భూషణ అంటే ఆభరణాలుగా. ఆసన అంటే కూర్చునే ప్రదేశంగా. ఈ విధంగా బలరాముడు కృష్ణుడికి 10 రకాలుగా సేవ చేస్తాడు. 45 ఆపనే సకల రూపే సేవేన ఆపనే యారే అనుగ్రహ కరేన పాయసే జనే. మరి ఈ అన్ని రూపాలలో ఆయన స్వయంగా సేవ చేస్తాడు. ఎవరైతే ఆయన యొక్క కృపను పొందుతారో ఆయన ఈ సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతాడు అని చెప్పుకుంటున్నారు. 46 యామునాచార్య తన యొక్క స్తోత్రరత్నంలో ఈ విధంగా రాశారట. యామునాచార్య ఆలబందార్ అని చెప్పంటారు. ఆలబందార్ అంటే యామునాచార్య అంటే రామానుజాచార్యులు వారి గురువు అనమాట. ఆయన ఈ విధంగా రాశారు అని వృందావనదాస్ ఠాకూర్ వారు ఇక్కడ శ్లోకం చెప్తున్నారు. నివాస శయ్యాసన పాదుకాంశుకో పధాన వర్షాఠప వారణాదిభిః శరీరభేదైస్తవ శేషతాం గతైర్ యతోచితం శేష ఇతిరితే జనైః అని చెప్పుకుంటున్నారట. అంటే ఓ నా స్వామి, ఎప్పుడు నేను నిన్ను లక్ష్మీదేవిని సంతృప్తి పరచగలుగుతాను? చూడండి,
ఓ నా స్వామి, నేను ఎప్పుడు నిన్ను లక్ష్మీదేవిని సంతృప్తిపరచగలుగుతాను? ఆ? మీరిద్దరు కూడా అనంతుని యొక్క ఈ సర్ప ఆసనం ఏదైతే ఉందో దానిపై కూర్చుని ఉంటారు. ఇక్కడేమంటున్నారు? అనంతునిపై ఆసీనులై ఉన్నటువంటి నిన్ను లక్ష్మీదేవిని నేను ఎప్పుడు సంతృప్తిపరచగలుగుతాను? అనంతుడు మీ యొక్క దివ్యమైన వ్యక్తిగత విస్తరణ. ఆయన మీ యొక్క సేవను స్వీకరించాడు. ఏ విధంగా స్వీకరించాడో, మీ యొక్క నివాసము రూపంలో చూడండి, ఇక్కడ చెప్తున్నారు. నివాసము రూపంలో, శయ్య రూపంలో, ఆసన రూపంలో, పాదుక రూపంలో, అలాగే వస్త్రం రూపంలో, అలాగే ఇక్కడేమంటున్నారు? పధాన అంటే దిండు, తలదిండు రూపంలో, అలాగే వర్షాటప అంటే వర్షాన్ని ఆవరించండి ఛత్రం రూపంలో ఆయన నీకు సేవ చేస్తూ ఉన్నాడు. అందుచేత అందుకే ఆయన శేష అని జనుల చేత పిలువబడుతున్నాడు. ఇది సరైన పేరు ఆయనకి అని చెప్పుకుంటున్నారు. శేష అని చెప్పి సరైనటువంటి రూపంలో ఆయన చెప్తున్నాడట. అంటే శేషము అంటే ఇక్కడ అర్థం ఏంటట? ఉండేవాడు అని అర్థం అట. చూడండి, అశేష అనే పదానికి వ్యతిరేకమైనది శేష. ఇక్కడ భాష్యంలో చెప్పారన్నమాట, అది చూసి చెప్తున్నాను నేను. కాబట్టి శేషం అంటే ఏమిటి చెప్పండి? శేషం అంటే మిగిలి ఉండేది అని. కాబట్టి ఎప్పుడు కూడా బలరాముడు స్వామి యొక్క స్వామి యొక్క సేవకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అని అర్థం. అది శేష అంటే అర్థం. అంటే శేష అంటే ఉండేవాడు అని అర్థం. తర్వాత 47వ శ్లోకం. అనంతేర అంశ శ్రీ గరుడ మహాబలి లీలాయ బలయే కృష్ణే హాన కుతూహలి. అత్యంత శక్తివంతమైనటువంటి శ్రీ గరుడు. ఆ గరుడు ఎవరట? అనంతశేషుని, అనంతదేవుని యొక్క విస్తరణట. అతడు కృష్ణుని యొక్క వాహనముగా తన లీలలను ఆనందిస్తూ ఉంటాడు. ఈ గరుడు ఎవరని చెప్తున్నారు? అనంతదేవుని యొక్క విస్తరణ. మరి గరుడు ఏం చేస్తాడు? స్వామి యొక్క వాహనంగా ఉన్నాడు కదా, ఆ విధంగా ఆయన ఆనందిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా గరుడుని రూపంలో ఉన్నది కూడా ఎవరు? అది ఇక్కడ విషయం. గరుడుని రూపంలో కృష్ణుణ్ణి మోస్తూ బలరాముడు ఆనందిస్తున్నాడు. తర్వాత కి బ్రహ్మ కి శివ కి సనకాది కుమార వ్యాస సుఖ నారదాది భక్తానామయాన్రా. బ్రహ్మదేవుడు, శివుడు, చతుష్కుమారులు, వ్యాసదేవుడు, సుఖదేవ గోస్వామి మరియు నారదుడు అందరూ కూడా విశుద్ధ భక్తులు, భగవంతుని యొక్క నిత్య సేవకులు అని చెప్పుకుంటున్నారు. సభార పూజిత శ్రీ అనంత మహాశయ సహస్రవధన ప్రభు భక్తిర సమయ. మరి శ్రీ అనంతుడు విశుద్ధమైనటువంటి భక్తుల చేత ఆరాధించబడుతూ ఉంటాడు. ఎవరా విశుద్ధ భక్తులు? పైన చెప్పబడిన వాళ్ళు. ఎవరెవరట? అనంతదేవుణ్ణి పూజించేవాళ్ళు బ్రహ్మ, శివుడు, చతుష్కుమారులు, వ్యాసదేవుడు, సుఖదేవ గోస్వామి, నారదుడు, వీళ్ళందరూ కూడా ఆయనని ఆరాధన చేస్తూ ఉంటారు. మరి అనంతుడికి సహస్రవదన ప్రభు అని చెప్పన్నారు. అంటే సహస్రవదనమును కలిగి ఉన్నాడు. అలాగే ఆయన భక్తిరసమయుడు అని చెప్పుకుంటున్నారు. భక్తిరసమయుడు ఆయన. తర్వాత ఆదిదేవ మహాయోగి ఈశ్వర వైష్ణవ మహిమార అంత ఇహ నాజానయే సభ. అనంతుడు భగవంతుని యొక్క మొదటి అవతారం. అలాగే ఆయన మహాయోగి అని చెప్పుకుంటున్నారు. చూడండి, భగవంతుని యొక్క మొదటి అవతారం ఆయన, అలాగే మహాయోగి. అదే సమయంలో ఆయన భగవంతుని యొక్క సేవకుడు, ఆయన ఒక వైష్ణవుడు. మరి ఆయన యొక్క వైభవాలకు అంతే లేదు కనుక ఎవరు కూడా ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు అని చెప్పుకుంటున్నారు. చూడండి, ఇక్కడ విశేషం. ఆయన మొదటి అవతారం కూడాను, అలాగే ఆయన సకల సిద్ధులకు నాయకుడైన, కానీ అదే సమయంలో ఆయన భగవంతుడికి సేవకుడట, ఒక వైష్ణవుడు. చూడండి, ఏకకాలంలో రెండు ఉన్నాయి. అందుకే ఆయన ఎవరో కూడా అర్థం చేసుకోలేరని చెప్పుకుంటున్నారు. సేవన సునీల ఏబే సున ఠాకూరాల ఆత్మతంత్రే ఏన మతే వైశేన పాతాళ. నేను ఇప్పటికీ మీకు అనంతదేవుని యొక్క ప్రభావవంతమైనటువంటి సేవ, ఆయన చేసే భగవంతుడికి చేసే ప్రభావవంతమైనటువంటి సేవ గురించి ఇప్పటికే మాట్లాడాను. ఇప్పుడు ఏ విధంగా ఈ ఈ అనంతుడు, స్వతంత్రుడైనటువంటి అనంతుడు పాతాళ లోకంలో ఎలా ఉంటాడో చెబుతాను వినండి అని చెప్పుకుంటున్నారు.
ఇప్పుడు వరకు పైన ఎలా సేవ చేస్తాడో చెప్పాడు ఆయన. ఇప్పుడు పాతాళ లోకంలో ఏ విధంగా అనంతుడు సేవ చేస్తాడో చెబుతాను వినండి అంటున్నారు. ఉం? శ్రీనారద ఘోషాని తుంబురు కరి సంఘే సేయశాగా ఏన బ్రహ్మ స్థానే శ్లోకబంధే. తన యొక్క తుంబురువును పట్టి ఆ, తన భుజాలపై పెట్టుకునేదాన్ని నారదుడు ఎల్లప్పుడూ కూడా అనంతదేవుణ్ణి కీర్తిస్తూ ఉంటాడట. ఎక్కడ? బ్రహ్మగారి సభలో. బ్రహ్మగారి సభ ఎక్కడుంది? సత్యలోకం. సత్యలోకంలో బ్రహ్మగారి సభలో తుంబురును మీటుతూ నారదుడు ఎప్పుడు కూడా అనంతుని యొక్క వైభవాలను కీర్తిస్తూ ఉంటాడట. నారదుడు అనంతుణ్ణి కీర్తించడం కోసం అనేక దివ్యమైనటువంటి శ్లోకాలను రచించారట. ఉం? చూద్దాం ఏమిటో. ఉత్పత్తి స్థితి లయ హేతవో అస్య కల్పాః సత్వాద్యాః ప్రకృతి గుణా యద్ ఈక్షయాసన్ యద్రూపం ధ్రువం అకృతం యద్ ఏకమాత్మన్ నానాధాత్ కథం ఉహ వేద తస్య వర్త్మ. భావం ఏమిటి? ఆయన యొక్క దృష్టి ద్వారా పూర్ణ పురుషోత్తమ భగవానుడు భౌతిక ప్రకృతి గుణాలను ప్రేరేపించి విశ్వసృష్టికి కారణభూతమయ్యేలా చేస్తారట. అంటే విశ్వసృష్టి యొక్క సృష్టి స్థితి లయలకు కారణం ఎలా జరుగుతుందట అంటే భౌతిక ప్రకృతి యొక్క గుణాలు పనిచేస్తూ ఉంటాయి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఏమంటున్నారు? ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో ఈ త్రిగుణాలే మనం చూసాం కదా బ్రహ్మ సంహితలో. దుర్గాదేవిని ఏమని కీర్తిస్తారు చెప్పండి? సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ అని చెప్పున్నారు. సృష్టి స్థితి లయ ఈ మూడింటిని సాధించేటువంటి ఒకే శక్తి ఎవరు? ఇచ్ఛానురూపమపి. అంటే ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయ ఏదైతే ఉందో ఈ మాయనే ఈ భౌతిక సృష్టి స్థితి లయలకు కారణంగా ఉంది. మరి ఆమెకు ఆ శక్తినిచ్చేది ఎవరు? పూర్ణ పురుషోత్తమ భగవానుడు. ఎలా ఇస్తున్నాడట? చూపు ద్వారా. ప్రభువుల్లో ఉదాహరణ చెప్తారు. ఏమంటారంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి, భర్త ఏం చేస్తారట? సైగ చేస్తారట భార్య వైపు చూసి అంటాడంట. అంటే వెంటనే ఏం చేయాలి? వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయమని. అలాగే భగవంతుడు కూడా ఏం చేస్తారట? మాయ వైపు అలా అంటాడంటే అంతే, ఇంకా ఆవిడ తగులుకుంటుంది అనమాట. త్రిశూలం వేసుకుని మనల్ని ఇంకా ఆడుకుంటుంది అనమాట మనతో. సృష్టి స్థితి లయ అన్నీ కూడా చేస్తుంటుంది అనమాట ఆవిడ. కాబట్టి పరమాత్ముడు అనంతమైనటువంటి వాడు, ఆయన అనాది అయినటువంటి వాడు, కానీ ఆయన ఏకమైనటువంటి వాడు. ఆయన తనను తాను అనేక రూపాల్లో వ్యక్తం చేసుకున్నాడు. మరి మానవ సమాజం భగవంతుని యొక్క విధానాలను ఎలా అర్థం చేసుకోగలుగుతుంది అని నారదుడు పాడుతున్నాడు అనమాట. ఇది భాగవతం 5:25, 9-13 శ్లోకాల మధ్య. తర్వాత 54వ శ్లోకం. మూర్తిం నః పురు కృపయా బభార సత్వం సంశుద్ధం సద్ అసద్ ఇదం విభాతి తత్ర యల్లీలాం మృగపతిర్ ఆదదే అనవద్యాం ఆదాతుం స్వజనమనాంసి ఉదార వీర్యః. చూడండి, ఈ పదార్థం యొక్క స్థూల సూక్ష్మ వ్యక్తీకరణలు భగవంతుని యందు ఉంటాయి. అహైతుకమైనటువంటి కరుణతో తన భక్తుల పట్ల భగవంతుడి వివిధ రూపాలను వ్యక్తం చేస్తాడు. అవన్నీ దివ్యమైనవి. మరి భగవంతుడు అత్యంత ఉదారమైనటువంటి వాడు. అతడు సకల సిద్ధి శక్తులను కలిగి ఉంటాడు. తన భక్తుల యొక్క మనసులను జయించడం కోసం, భక్తుల యొక్క హృదయాలకు ఆనందాన్ని ఇవ్వడం కోసం భగవంతుడి వివిధ అవతారాలలో వచ్చి అనేకమైనటువంటి లీలలు చేస్తుంటాడు అని నారదుడు కీర్తిస్తున్నాడు అనమాట. తర్వాత ఇంకా నారదుడు ఏమని కీర్తిస్తున్నాడు చూద్దాం. 55వ శ్లోకం. యన్నామశ్రుతం అనుకీర్తయేదకస్మాత్ ఆర్తో వా యది పతితః ప్రలంబనాద్వా హంతి అంహః సపది నృణాం అశేషమన్యం కంశేషాద్ భగవత ముముక్షుః. కంశేషాద్ భగవత ముముక్షుః. చూడండి, చివరికి ఒక వ్యక్తి ఆర్తుడై ఉన్న, పతితుడై ఉన్న
ఏ వ్యక్తి అయితే భగవంతుని యొక్క దివ్యనామాన్ని కీర్తిస్తాడో, లేదా ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు నుండి భగవంతుని యొక్క నామాన్ని వింటాడో, అతడు వెంటనే పవిత్రమవుతాడు. అతడు భగవంతుని యొక్క నామాన్ని హేళనగా జపించిన, యాదృచ్ఛికంగా జపించిన అతడు, మరియు ఆ విధంగా అతడు జపించడాన్ని విన్న వాళ్ళు కూడా వారు సకల పాపముల నుండి విముక్తులవుతారట. చూడండి, అంటున్నారా ఏం చెప్పాం? అందుచేత మరి ఈ భౌతిక సంఖ్యల నుండి విముక్తిని కోరుతూనే ఈ శేషుని యొక్క నామాన్ని కీర్తించిన వాడు ఎవడుంటాడయ్యా అని చెప్పి అంటున్నారు. మరి అలాంటి వాడు ఇంకెవరి ఆశ్రయాన్ని పొందుతాడండి అని చెప్పి అడుగుతున్నారు. నామం యొక్క వైభవాన్ని వివరించారు ఇక్కడ. చూడండి, మళ్ళీ చెప్తున్నాను ఏమంటున్నారు. యన్నామశ్రుతం అనుకీర్తయేద్ అకస్మాత్. చూడండి, అర్థమైంది కదా. ఎవరైతే అనుకీర్తయాత్ అంటే ఏమిటి అర్థం కాదు, ఇదే కలిసింది కదా అని చెప్పేస్తే కాదు. అనుకీర్తయాత్ అంటే అనుకోకుండా కలిసినట్టు కాదు. అకస్మాత్ అంటే అనుకోకుండా అని అర్థం. అకస్మాత్ అంటే అనుకీర్తయేద్ అంటే వేరే వాళ్ళు కీర్తిస్తున్నప్పుడు వినడం, దాన్ని అనుకీర్తనాద్ అని చెప్పంటారు. కాబట్టి ఒక వ్యక్తి ఇక్కడ ఏమంటున్నారు, ఆర్తుడై ఉండొచ్చు. ఆర్తోవా యది పతిత. చూడండి, వాడు పతితుడై ఉండొచ్చు లేదా ఆర్తుడై ఉండొచ్చు. వాడు ఒకవేళ భగవన్నామాన్ని కీర్తించిన లేదా ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు కీర్తిస్తుంటే విన్నా వాడు వెంటనే పవిత్రుడవుతాడట. చూడండి, ఇంకేమంటున్నారు చూడండి. ఒకవేళ భగవంతునికి నామాన్ని హేళనగా కీర్తించిన లేదా యాదృచ్ఛికంగా కీర్తించిన అతడు, అలాగే ఆ విధంగా హేళనగా యాదృచ్ఛికంగా కీర్తించిన వాడి ముఖం నుండి విన్నవాడు కూడా సకల పాపాల నుండి విముక్తుడవుతారు. అందుచేత ఇంకేమంటున్నారంటే, మరి ఎవడైతే ఈ భౌతిక ప్రపంచపు సంఖ్యల నుండి విముక్తుడు అవ్వాలనుకుంటాడో, మరి ఈ శేషుని యొక్క అంటే అనంతుని యొక్క నామాన్ని జపించడాన్ని ఎలా వదిలేస్తాడని చెప్పి ఉంటున్నాడు. మరి ఇంకా అలాంటి వాడికి ఇంకా వేరే ఆశ్రయం ఏముంది ఇంకా నామాలను జపించకపోతే అని చెప్పి అడుగుతున్నారు. తర్వాత 56 మూర్ధని అర్పితం అణువత్ సహస్రమూర్ధ్నో భూగోళం సగిరి సరిత్ సముద్ర సత్వం ఆనంత్యాద్ అనిమిత విక్రమస్య భూమ్నః కో వీర్యాణ్యధిగణే యత్ సహస్రజిహ్వః. భగవంతుడు అనంతుడైన కారణం చేత ఎవరు కూడా ఆయన శక్తిని అంచనా వేయలేరు. ఈ సమస్త విశ్వము గొప్ప పర్వతాల చేత, నదుల చేత, సముద్రాల చేత, వృక్షముల చేత, జీవుల చేత నిండి ఉంది. అలాగే ఈ విశ్వము చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, గొప్ప పర్వతాల చేత, నదుల చేత, సముద్రాల చేత, వృక్షముల చేత, జీవుల చేత నిండి ఉన్నటువంటి ఈ సమస్త విశ్వము అనంతుని యొక్క వేలాది పడగలపై ఏదో ఒక పడగపై ఉన్నటువంటి ఒక అణువుతో సమానం అని చెప్పి అంటారు. ఏది అణువుతో సమానం? మన నెత్తి మీద ఇసుక రేణువు ఉంటే దాని బరువు తెలుస్తుందా మనకి? నెత్తి మీద ఇసుక పడింది అనుకోండి, ఇసుక రేణువు బరువు మనకు తెలుస్తుందా? తెలియదు. అలాగే అనంతుడికి కూడా అనేకమైనటువంటి గొప్ప పర్వతాలు, నదులు, సముద్రాలు, వృక్షాలు, జీవులు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క విశ్వం ఒక అణువు లాంటిదట. మనకు ఒక తలే ఉంది, ఆయనకి అనంతమైనటువంటి తలలు ఉన్నాయి. ఆ అనంతమైన తలలో ఏదో ఒక తల మీద ఒక ఇసుక రేణువు లాంటిది, ఇసుక రేణువు కూడా కాదు, ఒక అణువు లాంటిది ఈ విశ్వం అని చెప్పి అంటున్నారు. మరి అలాంటప్పుడు వేలాది నాలుగులతో అయినా ఆయన యొక్క వైభవాలను వివరించగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడు అసలు అని చెప్పి అంటున్నారు. అసలు ఎవడన్నా వల్ల అవుతుందా కీర్తించడం అనంతుణ్ణి? అవ్వదు. చూడండి 57వ శ్లోకం. ఏవం ప్రభావో భగవాననంతో దురంత వీర్యోరు గుణానుభావః మూలే రసాయాః స్థిత ఆత్మతంత్రో యో లీలయా క్షమాం స్థితయే బిభ్రతి. యో లీలయా క్ష్మాం స్థితయే బిభర్తి అని చెప్పుకుంటున్నారు. అంటే
మరి అనంతుని యొక్క శక్తివంతమైన వైభవోపేతమైనటువంటి గొప్ప గుణాలకు అంతే లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన శక్తి అనంతమైనది. ఆ? ఆయన స్వయం సమృద్ధుడైనప్పటికీ ఆయనే స్వయంగా ప్రతిదానికి ఆధారమైనటువంటి వాడు. చూడండి, ఆయన స్వయం సమృద్ధుడట. స్వయం సమృద్ధుడంటే ఆయన చేయాల్సిన పనులు ఏమైనా ఉంటాయా? ఉండవు. కానీ అన్నిటినీ ఆయనే మోస్తున్నాడట. చూడండి, ఇదేమిటి? ఆయనకి చేయాల్సిన పని ఏమి లేదు, కానీ అన్నిటికీ ఆయనే ఆధారభూతంగా ఉన్నాడు. ఆయన మరి అధోలోకాల్లో ఆయన నివసిస్తూ ఉంటాడు. ఆ విధంగా చాలా సులభంగా సమస్త విశ్వాన్ని మోస్తూ ఉంటాడు ఆయన. 58వ శ్లోకం. సృష్టి స్థితి ప్రళయ సత్వాదీయత గుణ యాంధ్ర దృష్టి పాతే హయ యాయ పునః పునః. కేవలం అనంతుని యొక్క చూపు వలన ఈ 3 భౌతిక ప్రకృతి గుణాలు ఒకదానితో ఒకటి చర్య జరుగుతున్నాయి. ఆ విధంగా అవి ఒకదానితో ఒకటి చర్య చేస్తూ సృష్టి స్థితి లయలను కలుగజేస్తున్నాయి. ఆ విధంగా ఈ గుణాలు మళ్ళీ మళ్ళీ, ప్రకృతి గుణాలు మళ్ళీ మళ్ళీ వ్యక్తమవుతూ ఉంటాయి అని చెప్పన్నారు. అద్వితీయ రూప సత్య అనాది మహత్తత్వ, అద్వితీయ రూప సత్య అనాది మహత్వ తథాపి అనంతహయ కే భుజేసే తత్వ. భగవంతుడు అద్వితీయుడుగా కీర్తించబడతాడు. అలాగే పరమసత్యముగా, అనాది అయినటువంటి పరమసత్యముగా కీర్తించబడతాడు. అందుచేత అతడిని అనంతదేవ అని చెప్పన్నారు. మరి అతడి యొక్క విధానాలను ఎవరు అర్థం చేసుకోగలరు అని చెప్పుకుంటున్నారు. తర్వాత శుద్ధ సత్వమూర్తి ప్రభు దరిణ కరుణాయ ఏ విగ్రహే సభార ప్రకాశ సులీలాయ. ఆయన యొక్క రూపం పూర్తిగా దివ్యమైనది. ఆయన తన యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని కేవలం తన కృప మేరకే ఆయన వ్యక్తం చేస్తాడు. చూడండి, దివ్యమైన రూపాన్ని మనం చూడగలమా? చూడలేము. కానీ మనకు కనిపిస్తుందంటే అది ఆయన యొక్క కృప. ఈ భౌతిక ప్రపంచంలోని కార్యకలాపాలన్నీ కూడా ఆయన యొక్క రూపములోనే నిర్వహించబడుతున్నాయి, ఆయన యందే నిర్వహించబడుతున్నాయి. యాన్హర తరంగ సిఖి సింహ మహాబలి నిజ జన మనోరంజే హన కుతూహలి. అతడు అత్యంత శక్తివంతమైనటువంటి వాడు. ఎల్లప్పుడూ కూడా తన యొక్క వ్యక్తిగత అనుచరులను మరియు భక్తులను తన యొక్క లీలా తరంగాలతో సంతృప్తిపరచడానికి సిద్ధంగా ఉంటాడు. ఏ అనంత నామేరా శ్రవణ సంకీర్తనే ఏతే మతే కేనా నాహి భూలే ఏతే జనే అశేష జన్మేరా బంధ చిందేసే ఈ క్షణే అతేవ వైష్ణవనా చాడేను కభూతానే. మనం కేవలం అనంతదేవుని యొక్క నామ సంకీర్తనంలో నిమగ్నం అవ్వడానికి ప్రయత్నించడం ద్వారా మన హృదయాలలో ఉన్నటువంటి మురికి విషయాలు ఏవైతే అనేకమైనటువంటి జన్మల నుండి పోగుపడ్డాయో అవి వెంటనే ప్రక్షాళనం అయిపోతాయి. అందుచేత వైష్ణవుడు ఎన్నడూ కూడా అనంతదేవుణ్ణి కీర్తించే అవకాశాన్ని వదులుకోడు అని చెబుతున్నారు. శేషబాయి సంసారేర గతి నాహి ఆరా అనంతేర నామే సర్వ జీవేర ఉద్ధార. అనంతదేవుడు శేషుడుగా కూడా తెలియబడతాడు. అంటే శేషము అంటే ఏమిటి? అంతులేని అంతట. చూడండి, శేషుడు అంటే ఇక్కడే ఉంటున్నారు, ద అన్లిమిటెడ్ ఎండ్, అంతులేను అంతట శేషుడు అంటే. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం నుండి మన మార్గాన్ని ముగింపజేసేది అతడే. మరి ఆయన యొక్క వైభవాలను కీర్తించడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ముక్తి సాధిస్తారు. అనంత పృథివీగిరి సముద్ర సహితే ఏ ప్రభుధరేణ సిరే పాలన కరితే. ఆయన యొక్క శిరస్సుపై అనంతదేవుడు సమస్త విశ్వాన్ని ఆయన పోషిస్తున్నాడు. అనంత విశ్వాన్ని తన లక్షలాది గ్రహములతో కూడి, చూడండి, అనంతమైనటువంటి సముద్రాలు పర్వతాలతో కూడిన అనంతమైనటువంటి లోకాలను కలిగిన ఈ సమస్త విశ్వాన్ని అనంతదేవుడే తన శిరస్సుపై పోషిస్తున్నాడు. అది విషయం.
సహస్ర ఫణార ఏక ఫణే బిందు ఏన అనంత విక్రమణ జానేన ఆచేహేన. ఆయన ఎంత పెద్దగా ఉంటాడు, ఎంత శక్తివంతుడంటే ఆ, ఈ విశ్వం ఏదైతే ఉందో, మనం ఉన్న ఈ విశ్వం, అది ఆయన యొక్క సహస్ర పడగలలో ఒక పడగపై ఒక ఆవపు గింజలాగా ఉందట. ఇంకా చెప్పాలంటే అసలు అది ఎక్కడుందో కూడా ఆయనకి తెలియదట. మనం ఉన్న ఈ విశ్వం ఏ పడగ మీద ఉందో ఎక్కడుందో కూడా ఆయనకి తెలియదు, ఉన్నట్టు కూడా తెలియదు ఆయనకి. సహస్రవదనే కృష్ణ యశ నిరంతర గాయతే ఆచేన ఆది దేవమహీధర. మరి తన ఒకానొక పడగపై ఈ విశ్వాన్ని మోస్తూ అనంతదేవుడు శ్రీకృష్ణుని యొక్క వైభవాలను తన వేలాది ముఖములతో కీర్తిస్తూ ఉంటాడట. గాయేన అనంత శ్రీ యశేర నాహి అంత జయభంగ నాహి కారు దోన్హే బలవంత. అతడు కృష్ణుని యొక్క వైభవాలను అనాది కాలం నుండి కీర్తిస్తున్నప్పటికీ ఆయన ఎప్పటికీ వాటి యొక్క ముగింపుకు చేరుకోలేదు. మరి ఇద్దరూ కూడా జయింపశక్యం కానిటువంటి వాళ్ళే అని చెప్పుకుంటున్నారు. అంటే ఇద్దరి మధ్య పోటీ అట. ఎవరెవరిద్దరి మధ్య? కృష్ణుని యొక్క వైభవాలకు అనంతుడికి మధ్య. అవి అనంతంగా పెరిగిపోతుంటాయి, అనంతంగా కీర్తిస్తూనే ఉంటాడు. చూడండి. అద్యాపి హశేషదేవ సహస్ర శ్రీముఖే గాయేన చైతన్య యశ అంతనాహి ధేకే. ఈనాటికి కూడా అనంతుడు నిత్యము శ్రీ చైతన్య మహాప్రభు యొక్క వైభవాలను కీర్తిస్తూనే ఉంటాడు. అయినా కూడా వాటి యొక్క అంతు ఆయనకి తెలియదు అని చెప్పుకుంటున్నారు. కియారే రామ గోపాలే వాదల ఘియాచే బ్రహ్మ రుద్ర సుర సిద్ధ మునీశ్వర ఆనందే దేకిచే. ఎంత అద్భుతమైనటువంటి పోటీ ఉంది బలరాముడికి కృష్ణుడికి మధ్య. బ్రహ్మ మరియు శివుడు దేవతలతో కలిసి, సిద్ధులతో కలిసి, మునులతో కలిసి ఈ పోటీని గొప్ప ఆనందంతో చూస్తూ ఉంటాడట. ఏమిటా కోటి కృష్ణుడికి బలరాముడికి మధ్య పోటీ? ఏమిటి పోటీ? కృష్ణుని యొక్క వైభవాలు పరిగెడుతుండే ఒక పక్కన, బలరాముడు వాటిని దాటి పరిగెడుతుంటాడు. మళ్ళీ ఆయన వెళ్ళేటప్పటికి మళ్ళీ కృష్ణుని యొక్క వైభవాలు ఇంకా ముందుకెళ్ళిపోతాయి. మళ్ళీ అనంతుడు వెళుతుంటాడు. ఈ పోటీని శివుడు, సిద్ధులు, మునులు అందరూ కూడా చూస్తూ ఉంటారట ఆనందంగా. లాగ్బలి చలి ఆయా సింధు తరి భారే యశేర సింధు నా ధేయ కుల అధిక అధిక భాడే. చూడండి, అనంతుడు కృష్ణుని యొక్క వైభవ సముద్రపు ఒడ్డుకు చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ విధంగా చేయలేకపోతాడు. ఎందుకంటే ఆ సముద్రం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. చూడండి, ఒడ్డుకి వెళదాం అనుకునేటప్పటికి ఇంకా సముద్రం పెరిగిపోతుంటుంది. నాంతం విదామి అహమామి మునయోగ్రజస్తే మాయాబలస్య పురుషస్య కుతో వరాయే గాయన్ గుణాన్ దశ శతానన ఆదిదేవః శేషో అధూనాపి సమవశ్యతి నాస్య పారం. ఏమంటున్నారంటే, నేను కానీ నీకంటే ముందు పుట్టినటువంటి ఋషులు కానీ ఎవరు కూడా సర్వవ్యాపకుడైనటువంటి, అంటే సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడి గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ మాటలు ఏం చెప్తున్నాయి చూడండి. నాకు కానీ నీకంటే ముందు పుట్టినటువంటి ఋషులకు కానీ సర్వజ్ఞుడైనటువంటి భగవంతుని యొక్క వైభవాల గురించి పూర్తిగా తెలియదు. ఇక ఇతరుల గురించి ఏం చెప్పాలి? మన మన తర్వాత పుట్టిన వాళ్ళ గురించి ఏం చెప్పాలి? అతడి గురించి ఎలా తెలుస్తుంది అని చెప్పుకుంటున్నారు. మరి భగవంతుని యొక్క మొదటి అవతారం ఎవరు? శేషుడు. శేషుడు కూడా ఈ జ్ఞానపు అంతుకు చేరుకోలేకపోయాడట. చూడండి, అతడు తన వేలాది ముఖాల చేత భగవంతుని యొక్క వైభవాలను కీర్తిస్తున్నప్పటికీ ఆయనే ఆ జ్ఞానపు అంతుకు చేరుకోలేకపోయాడంటే, నేను కావచ్చు, నేను నీకంటే ముందు పుట్టిన వాళ్ళకి తెలియదంటే మీ తర్వాత పుట్టిన వాళ్ళ వల్ల ఎలా సాధ్యం అవుతుంది? చివరికి మొదటి అవతారమైన వాడికి సాధ్యం కాలేదు. పాలన నిమిత్తహేన ప్రభు రసాతలే ఆచేన మహాశక్తిధర నిజ కుతూహలే. అత్యంత శక్తివంతమైనటువంటి అనంతశేషుడు ఆనందంగా రసాతలంలో ఈ విశ్వాన్ని పోషించడం కోసం నివసిస్తాడు. రసాతలంలో నివసిస్తున్నాడు ఆయన. దేనికోసం?
ఆ సర్వ సృష్టి పోషణ కోసం. బ్రహ్మరస భాయగియ నారద ఆపనే ఏయి గుణగా ఏన తుంబురు వీణాసనే. నారదముని బ్రహ్మ యొక్క సభను ఆయన సందర్శిస్తూ ఉంటాడు. తన యొక్క వీణ చేత పట్టి అనంతుని యొక్క వైభవాలను గానం చేస్తూ ఉంటాడు. బ్రహ్మాది విహ్వలై యశేర శ్రవణే ఇహ గాయి నారద పూజిత సర్వస్థానే. బ్రహ్మాదిగా ఉన్నటువంటి సమస్త దేవతలందరూ కూడా మరి భగవంతుని యొక్క వైభవాలను నారదుడు గానం చేస్తుంటే వాళ్ళు పులకితులైపోతారట. నారదముని భగవంతుని యొక్క వైభవాలను గానం చేస్తాడు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన పూజిస్తారు అని చెప్పుకుంటున్నారు. అంతే కదా. ఆ? కహిలాని ఏయి కిచు అనంత ప్రభావ హేన ప్రభు నిత్యానంద కర అనురాగ. ఆ విధంగా నేను అనంతుని వైభవాలలో కొద్దిగా నేను వివరించాను. దయచేసి అందుచేత నిత్యానందుని పట్ల ఆసక్తిని పెంపొందించుకోండి అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇంత వివరించాను కాబట్టి దయచేసి నిత్యానందుని పట్ల ఆసక్తిని పెంపొందించుకోండి అయ్యా దయచేసి. ఇంత వివరించాను కదా మీకు. ఎందుకంటే ఆ నిత్యానందుడు ఎవరా? బలరాముడే కదా అని చెప్పి అంటున్నారు. సంసారే రపారహాయి భక్తి రసాఘరే ఏయి డూబి భేసే భజుక నితాయి చాంధేరే. ఎవరైతే ఈ భౌతిక అస్తిత్వపు సాగరాన్ని దాటాలనుకుంటారో, అలాగే ఎవరైతే భక్తియుత సేవా సముద్రంలో మునగాలనుకుంటారో వాళ్ళు నిత్యానందుని అర్చించాలి. 2 మాటలు చెప్పారు ఇక్కడ. ఏమిటవి? భౌతిక అస్తిత్వపు సాగరాన్ని దాటాలనుకుంటారో, భక్తియుత సేవా సాగరంలో మునగాలనుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే నిత్యానందుణ్ణి పూజించాలి. వైష్ణవ చరణే మొర ఏయి మనస్ వైష్ణవ చరణే మొర ఏయి మనస్కామ భజీయేన జన్మే జన్మే ప్రభు బలరామ. మరి వైష్ణవుల యొక్క పాదపద్మముల చెంత నా ఏకైక కోరిక ఏమిటంటే జన్మ జన్మల యందు నేను బలరాముని యొక్క పాదపద్మములను పూజింతునుగాక అని చెప్పి. తర్వాత ద్విజ విప్ర బ్రాహ్మణ యహేన నామ భేడ ఏయి మత నిత్యానంద అనంత బలదేవ. ఏ విధంగా అయితే ద్విజులు విప్రులు బ్రాహ్మణులు అనేవారు ఒకే వ్యక్తికి సంబంధించిన భిన్నమైన పేరులో, చూడండి, ఒకే వ్యక్తిని ద్విజుడు అంటారు, విప్రుడు అంటారు, బ్రాహ్మణుడు అంటారు. అలాగే నిత్యానంద అనంత బలదేవ అనేవి అదే స్వామి యొక్క విభిన్న పేర్లు అని చెప్పుకుంటున్నారు. అంతర్యామి నిత్యానంద బలీల కౌతుకే చైతన్య చరిత్ర కిచు లిఖితే అంతర్యామి నిత్యానంద బలీల కౌతుకే చైతన్య చరిత్ర కిచు లిఖితే పుస్తకే. నిత్యానందుడు ఎవరైతే పరమాత్మయో ఆయన చాలా ఆనందంతో నాకు ఆదేశం ఇచ్చాడు. ఏమని? నువ్వు చైతన్యుని లీలల గురించిన పుస్తకం రాయి అని చెప్పి. చూడండి, ఎవరికి ఆజ్ఞ ఇచ్చారు? అది చైతన్య చరిత్ర స్ఫురే యాన్హర కృపాయ యశేర బండార వైశే శేషేర జిహ్వాయ. చైతన్య యొక్క లీలలు నిత్యానందుని యొక్క కృప వలన వ్యక్తమవుతాయి. ఎందుకంటే నిత్యానందుని యొక్క నాలుక చైతన్యుని వైభవాల నిధి కాబట్టి అని చెప్పుకుంటున్నారు. అత ఏ వయశోమయ విగ్రహ అనంత గాయిలుంత హానకిచు పాదపద్మద్వంద్వ. అందుచేత శ్రీ అనంతుడు శ్రీ నిత్యానందుని వైభవములకు రూపమిస్తే అదే అనంతుడట. శ్రీ చైతన్యుని యొక్క వైభవాలకు రూపమిస్తే అదే శ్రీ అనంతుడు. ఆ విధంగా నేను అనంతుని వైభవాలలో ఒక చిన్న మచ్చుతుండకనే నేను వివరించాను అని చెప్పుకుంటున్నారు. చైతన్య చంద్రేర పుణ్య శ్రవణ చరిత భక్త ప్రసాదే స్ఫురే జానిహ నిశ్చిత. శ్రీ చైతన్య చంద్రుని యొక్క లీలలను వినడం సకల మంగళములను తెచ్చిపెడుతుంది. కానీ ఖచ్చితంగా తెలుసుకోండి, అవన్నీ కేవలం భక్తుల యొక్క కృప ద్వారా మాత్రమే వ్యక్తమవుతాయి అని చెప్పుకుంటున్నారు. వేదగుహ్య చైతన్య చరిత్ర కేవ జానే తాయి లికి యాహా సుని యాచి భక్త స్థానే. శ్రీ చైతన్యుని యొక్క లీలలను ఎవరు అర్థం చేసుకోగలరు? అవి వేదములలో దాచిపెట్టబడ్డాయి. అందుచేత నేను కేవలం ఏవైతే భక్తుల నుంచి విన్నానో అవి మాత్రమే రాస్తాను. చైతన్య చరిత్ర ఆది అంత నాహి ధేకి ఏన మత దేన శక్తి తేన మతలికి.
శ్రీ చైతన్యుని యొక్క లీలలకు ఆద్యంతములను నేను కనుగొనలేకపోతున్నాను. అందుకే ఆయన ఎంతవరకు ప్రేరణ ఇస్తే అంతవరకు నేను రాస్తాను అని చెప్పుకుంటున్నాను. అర్థమైంది కదా. ఆద్యంతములు లేవు చైతన్య లీలలకు. ఆయన ఎంతవరకు ప్రేరణ ఇస్తే అంతవరకే రాస్తాను నేను అని చెప్పి. కాష్ఠేర పుతలీయేన కుహకేన ఛాయ ఏయి మత గౌరచంద్ర మురే బోలాయ. ఏదైతే నేను వివరిస్తున్నానో అది కేవలం గౌరచంద్రుని యొక్క నిర్దేశం వలన మాత్రమే. ఏ విధంగా అయితే ఒక బొమ్మ ఆడించేవాడి నిర్దేశం మేరకు నృత్యం చేస్తుందో అలాగ నేను కూడా ఆయన ఎంతవరకు అయితే నాకు నిర్దేశం ఇచ్చాడో అంతవరకే నేను వివరిస్తున్నాను. సర్వ వైష్ణవేరపాయే కరి నమస్కార ఇతే అపరాధ కిచు నాహుక అమారా. కనుక నేను వైష్ణవుల యొక్క పాదపద్మముల చెంత గౌరవపూర్వక ప్రణామాలు చేస్తున్నాను. ఆ విధంగా నేను వారి పట్ల ఎలాంటి అపరాధం చేయకుండా ఉంటాను అని చెప్పుకుంటున్నారు. అందుకే వైష్ణవ ప్రణామం చేస్తే వారి పట్ల మనం అపరాధం చేయకుండా ఉంటాం. మనది యసున భాయ్ శ్రీ చైతన్య కథ భక్త సంగే ఏ లీలా కైలా యథా యథా. నా ప్రియమైన సోదరుడా, దయచేసి ఏకాగ్రతతో శ్రీ చైతన్యుని యొక్క లీలలను విను. ఆయన తన భక్తులతో చేసినటువంటి వివిధ లీలలను చాలా జాగ్రత్తగా విను అని చెప్పుకుంటున్నారు. త్రివిధ చైతన్య లీల ఆనందేర ధామ ఆదిఖండ మధ్యఖండ శేషఖండ నామ. శ్రీ చైతన్యుని యొక్క లీలలు సకల ఆనంద ధామములు. ఆయన యొక్క లీలలలో ఆదికాండము, మధ్యఖండము, అంత్యఖండముగా విభజించబడ్డాయి. ఆదిఖండే ప్రధానతః విద్యారవిలాస మధ్యఖండే చైతన్యేర కీర్తన ప్రకాశ శేషఖండే సన్యాసి రూపే నీలాచలే స్థితి నిత్యానంద స్థానే సమర్ప్య గౌడక్షితి. ఆదిఖండ ముఖ్యంగా శ్రీ చైతన్య మహాప్రభు అంటే ఆదిఖండ ముఖ్యంగా స్వామి యొక్క పాండిత్య లీలలను వివరిస్తుంది. మధ్యకాండ ఆయన యొక్క కీర్తన లీలలను వివరిస్తుంది. అంత్యకాండ జగన్నాథపురిలో సన్యాసిగా ఆయన నివసించినటువంటి విశేషాలను, అలాగే నిత్యానంద ప్రభు బెంగాల్లో చేసినటువంటి ప్రచారాన్ని గురించి వివరిస్తుంది. నవద్వీపే ఆచే జగన్నాథ మిశ్రవర వసుదేవ ప్రాయతేన్హో స్వధర్మ తత్పర. జగన్నాథ మిశ్ర ఎల్లప్పుడూ కూడా నవద్వీపంలో నివసిస్తూ ధార్మిక సూత్రాలను అనుసరించడంలో చాలా ఉత్సాహవంతుడై ఉంటాడు. అతడు వసుదేవునితో సమానం. కృష్ణుడి తండ్రి అయిన వసుదేవునితో సమానం ఉంటాయి. ఎవరు? జగన్నాథ మిశ్ర. తాన పత్ని శచీనామ మహాపతివ్రత ద్వితీయ దేవకి ఏనా సేయి జగన్మాత. ఆయన యొక్క అత్యంత ప్రతివ్రతమైనటువంటి భార్య సచీదేవి, ఆమె దేవకి వంటిదట, విశ్వమాత అయిన దేవకి వంటిది. తాన గర్భే అవతీర్ణ హైల నారాయణ శ్రీకృష్ణ చైతన్య నామ సంసార భూషణ. మరి సచీదేవి యొక్క గర్భం నుండే నారాయణుడు ఉద్భవించాడు. అతడి యొక్క నామం శ్రీకృష్ణ చైతన్య. ఇది ఈ యొక్క ప్రపంచానికే భూషణము వంటిది అని చెప్పుకుంటున్నారు. సంసారానికే భూషణం వంటిది. ఆదిఖండే పాల్గుణ పూర్ణిమ శుభదినే అవతీర్ణ హైల ప్రభు నిషాయ గ్రహణే. ఆదిఖండలో స్వామి ఏ విధంగా పాల్గొన పూర్ణిమ యొక్క రాత్రి గ్రహణం నాడు ఉద్భవించాడో వివరించబడింది. హరినామ మంగళ ఉఠిల చతుర్ఢిగే జన్మిల ఈశ్వర సంకీర్తన కరియాగే. మరి స్వామి జన్మించడానికి ముందు శ్రీహరి యొక్క దివ్యనామములు అన్ని దిక్కులలో కూడా అవి ఘోషింపసాగాయి. ఆదిఖండే శిశురూపే అనేక ప్రకాశ పితామాత ప్రతిధేక ఇలా గుప్తవశ. ఆదిఖండలో స్వామి తన బాల్యలీలను వ్యక్తం చేస్తాడు. అలాగే తన యొక్క స్వధామాన్ని తన తల్లిదండ్రులకు వ్యక్తం చేస్తాడు. ఆదిఖండే ధ్వజ వజ్ర అంకుశ పతాక గృహమాజే అపూర్వ ధేకిల పితామాత. ఆదిఖండలో స్వామి యొక్క తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. ఆయన యొక్క పాద పద్మాలపై ఒక ధ్వజము, వజ్రము అంటే వజ్రాయుధము, అంకుశము, పతాకము యొక్క సంకేతాలు ఉండడం చూసి అని చెప్పుకుంటున్నారు. ధ్వజము, పతాకము రెండు వేరువేరుగా చెప్పారు. ధ్వజము వేరు, పతాకం వేరు. అంటే
ఇక్కడ ఏమన్నారంటే పతాకము అంటే జెండా అన్నారు. ధ్వజము అంటే ఇక్కడ మనకి ఎలా చెప్పారంటే బ్యానర్. మనం బ్యానర్ అంటాం కదా! అది ఇంగ్లీష్ తెలుగు పదం కాదు అది. బ్యానర్ అని చెప్పి అంటాం. ధ్వజం వేరు, పతాకం వేరు. ఆ! ధ్వజస్తంభం అంటాం. ఎందుకంటే ధ్వజాన్ని మోసే స్తంభం కాబట్టి. పతాకము వేరు. రెండిటికి తేడా ఉందనమాట. కాబట్టి తల్లిదండ్రులు ఈ యొక్క ముద్రలను చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపడిపోయారనమాట ఇది చూసి. హ్మ్. 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 సరే కొద్దిగా విరామం తీసుకుందాం. కీర్తన చేయండి. తర్వాత మళ్ళీ మొదటి అధ్యాయం మళ్ళీ పునః ప్రారంభిద్దాం. కీర్తన